ఈ సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాన్ని మనం అధ్యయనం చేసుకుందాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4, 5, 6 వచనములు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4, 5, 6 వచనములు. వారు ఎదోమును చుట్టూ పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవి సారము లేని ఈ అన్నం మాకు అసహ్యమైందనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. మహాగణుడువైన దేవ, మహోన్నతుడువైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం, బ్రతకగలుగుతాం. మీ అపారమైనటువంటి కృపలో బ్రతికించే వాక్యము ద్వారా ఆధ్యాత్మికంగా మమ్మల్ని బలపరిచి బ్రతికించి బలాభివృద్ధిని అనుగ్రహించి దినదినాభివృద్ధిని మాకు అనుగ్రహించి నిత్య రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. దేవా, దృష్టాంతములుగా ఉన్న వారిని ప్రభా మేము ధ్యానం చేసుకుంటూ మా ఆత్మలకి హెచ్చరికను పొంది ప్రభా భయమును కలిగి భక్తిని చేయగలిగేటువంటి అనుభవాలు మాకు అనుగ్రహించి మీ వ్యక్తిత్వాన్ని మేము అర్థం చేసుకోవడానికి, మిమ్మల్ని అనుసరించి నడుచుకోవడానికి మీ కృపను దయచేసి మీ యొద్ద నుండి కీడు కాదు కానీ మీ యొద్ద నుండి మేలు పొందుకోగలిగే అనుభవాలు మాకు అనుగ్రహించమని మీ ఆత్మతనను నింపండి. ప్రతి ఉపమాన అలంకారము ప్రభా నా నోట గుండా మీ మాటే విడుదలగుగాక. నిలిచిన ప్రతి ఒక్కరిని మీ ఆత్మ స్వాధీనమందించండి. నిద్రమత్తు నుంచి విడిపించండి దేవా. వారికి నిద్ర రాకుండు నిమిత్తం నీ సేవకురాల్ని ప్రభా నీ ఆత్మతో దేవా వారిలో ఉన్న నిద్రను ప్రభా దద్దరిల్లింపజేయ నిమిత్తం, హడలింపజేయ నిమిత్తం ప్రభా నీ వాక్శక్తిని, పరిశుద్ధాత్మ వలన వాక్చాతుర్యాన్ని, అధికారపూర్వకమైన బోధన అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ సందర్భాన్ని మనం లోతుకు ధ్యానం చేసుకుందాం. ఈ దినం ఈ సందర్భంలో నుండి అనేకమైనటువంటి లోతైనటువంటి విషయాలను దేవుడు మనకు బయలుపరచడం జరిగింది. కనిపిస్తున్నటువంటి ఈ సందర్భంలో నుండి అదృశ్యంగా, గూఢార్థంగా, గోప్యంగా, మర్మముగా ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి సంగతిని మనం దేవుని ఆత్మ సహాయంతో ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తుతి కలుగుగాక. ఈ సందర్భం మనందరికీ తెలుసు. ఈ సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీల్ని కనాను రాజు యుద్ధం చేసి కొంతమందిని చెరపట్టాడు. చెరపట్టినప్పుడు ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో మొరుక్కుంటారు. ఏమనంటే, ప్రభువా నీవు మాకు సహాయం చేస్తే నీ నామములో వీళ్ళని మేము నిర్మూలన చేస్తాము, నీ సహాయం మాకు కావాలి అని దేవదేవుడిని వాళ్ళు మొక్కుకుని ఉన్నప్పుడు దేవాది దేవుడు వాళ్ళకి సహాయకంగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుని యొక్క సహాయం వాళ్ళకు ఉందో ఇశ్రాయేలీలు కనాను రాజుని, ఆ రాజ్యంలో ఉన్నటువంటి సైన్యాన్ని, ఆ శత్రువుల్ని నిర్మూలన చేస్తారు. దేవునికి స్తుతి కలుగుగాక. ఆ తర్వాత వాళ్ళు మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ ప్రయాణం ఎక్కడికి అంటే, ఈ ప్రయాణం గమ్యస్థానానికి. ఎక్కడి నుండి మొదలు పెట్టారు ఈ ప్రయాణం అంటే, ఐగుప్తు దేశములో నుండి ఈ ప్రయాణం కనాను అనబడేటువంటి వాగ్దాన దేశానికి వాళ్ళు మోషే నాయకత్వంలో దేవుని ద్వారా నడిపింపబడుతున్నారు. వాళ్ళకి ఎవరు తోడుగా ఉన్నారు అంటే, దేవుడు తోడుగా ఉన్నారు. పగలు మేఘస్తంభంగా ఉన్నారు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నారు. దేవుడు వారికి తోడుగా లేరా అంటే ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యం, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాళ్ళకి పగలు మేఘస్తంభంగా ఉన్నారు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నారు. వారికి ఆకలి వేస్తున్నప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపిస్తూ, వాళ్ళకి దప్పికొనినప్పుడు వాళ్ళ దాహాన్ని అద్భుతంగా తీరుస్తూ, వారు వేసుకున్న బట్టలు చిరిగిపోకుండా, వారి పాదరక్షలు అరిగిపోకుండా వారిని పెంచి పోషించి ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి వాళ్ళను నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ జరిగిన సందర్భం, ఆ మార్గం గుండా వాళ్ళు వెళ్ళాలి. ఇక్కడ యుద్ధం జరిగింది. దేవుని నామం పేరట శత్రువులను వారు నిర్మూలన చేశారు. ఇప్పుడు మోషే ఉన్నాడు,
అదృశ్యంగా దేవాది దేవుడు కూడా వాళ్ళకి ఉన్నాడు. అయినను వాళ్ళకి ఆయాసం, శరీరానికి ఏం కలిగింది? ఆయాసం. శరీరానికి ఏం కలిగింది? అలసట. శరీరానికి ఏం కావలసి వచ్చింది? నీరు కావలసి వచ్చింది. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, నడిపించే నాయకుడు ఉన్నాడు, నడిపించే దేవుడు ఉన్నాడు. దృశ్యంగా కనబడుతున్న నాయకుడు అయిన దైవజనుడు ఉన్నాడు, అదృశ్యముగా కనబడనటువంటి రీతిలో కార్యాలు జరిగిస్తూ నడిపిస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు. దేవుడున్నను, నాయకుడైన మోషే ఉన్నను, వారి శరీరానికి ఏం కలిగింది? నిస్సత్తువ కలిగింది. నేను అంటాను, శరీరం ఉన్నప్పుడు శ్రమలు తప్పు. శరీరం ఉన్నంత వరకు మనకి శ్రమలో తప్పు. దేవుడు లేడా? ఉన్నాడు. దైవజనుడు లేడా? ఉన్నాడు. శరీరానికి శ్రమలు లేవా? ఉన్నాయి. అయితే మన వ్యవహారం ఎలా ఉండాలి? శ్రమల్లో నుండి మనకి దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు? దేవుని యొద్ద నుండి ఎలా ప్రవర్తిస్తే సహాయం పొందుకుని అద్దరికి చేరతాం? ఎలా ప్రవర్తిస్తే దేవుని సహాయం కాదు కదా, దేవుని కోపం మీద పడి శరీరానికి ఉన్న ఈ శ్రమలతో పాటు మరింత శ్రమ పొందుకోవలసినటువంటి దుస్థితి దాపురించేటువంటి ప్రమాదం కూడా ఉంది. కథ చెప్తున్నట్టుగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెప్పండి, శరీరానికి ఏముంది? శ్రమ ఉంది. అంటే నిస్సత్తు అయిపోయారు, సమస్యలు పోతున్నారు, ఒళ్ళంతా తిరిగిపోతుంది, దాహం వేస్తుంది. ఎదురెవరున్నారు? నాయకుడు, దైవజనుడు మోషే. అదృశ్యంగా ఎవరున్నారు? అయినా వాళ్ళకి శ్రమలు తప్పాయా? తప్పలేదు. జరిగిన సందర్భం ఏంటంటే, వాళ్ళు మార్గాయాసం చేత సొమ్మసిల్లిపోతూ నడిపిస్తున్నటువంటి దైవజనుణ్ణి, అదృశ్యంగా ఉండి నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి శనిగారంట. ఏం చేశారు? శనిగారంట. అసలు శరీరానికి శ్రమ అయితే దేవుడు సహాయం కాదు కదా, మరింత శ్రమను పంపించాడు. ఆ మరింత శ్రమ ఏంటంటే, తాపకరమైనటువంటి సర్పాలతో కరిపించాడు. కరిపిస్తూ ఉన్నప్పుడు చెరపట్టబడినోళ్ళు కొందరైతే దేవుడు సహాయం చేయగా చెరలో నుండి ఆ కొందరు కూడా విడిపింపబడితే, ఆ కొందరు మిగిలిన వారందరూ ఎందరో అయితే, ఈ ఎందరో మార్గాయాసం చేత, శరీరానికి వచ్చినటువంటి శ్రమ చేత దేవుణ్ణి, దైవజనుణ్ణి అనరాని మాటలని, ప్రవర్తించకూడని విధానంలో ప్రవర్తిస్తే దేవుని సహాయం దిగి రాలేదు, కానీ దేవుని కోపం దిగొచ్చి అసలు శ్రమలో ఉంటే ఇంకనూ మహాశ్రమలో జోగవలసి వచ్చింది. అసలు శ్రమలో ఉంటే మరింత శ్రమల పాలు కావలసి వచ్చింది. అద్భుతం ఏంటంటే, ఇప్పటికే ఈ శ్రమలో ఉన్నాం, అయితే దేవుని సహాయం కొరకు ప్రవర్తించాల్సిన విధానంలో మనం ప్రవర్తించలేదు కాబట్టి, దేవుని కోపం మన మీద రగులుకుంది కాబట్టి, అదే దేవుడు తాపకరమైన సర్పాలతో మనల్ని కరిపిస్తున్నాడు. మనలో చాలామంది చనిపోయారు, మేము కూడా కరవబడ్డాం, చనిపోబోతున్నాం అని గ్రహింపగలిగిన వాళ్ళు, బుద్ధి తెచ్చుకున్న వాళ్ళు, వాళ్ళ తప్పిదాన్ని ఒప్పుకుని దైవజనుడి దగ్గరికి వచ్చి కాళ్ళ వేళ్ళబడితే, దైవజనుడు వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేస్తే, దేవాది దేవుడు వాళ్ళని కనికరించి పరిష్కారాన్ని చూపిస్తే వాళ్ళు బ్రతికారు. ఇది చాలా ప్రాముఖ్యం. ఏది చాలా ప్రాముఖ్యం? అసలు శరీరానికి శ్రమ ఉంటే మళ్ళీ శ్రమలు తెచ్చుకోవాలా? శ్రమల నుండి విడుదల పొందాలా? అంటే దేవుడు శ్రమలలో నుండి విడుదలను మనకి ఇవ్వగలడు. మనము దేవుని ఎదుట ఎక్కువ తక్కువ చేసామనుకో, వాక్యానికి విరోధంగా చేసామనుకో, శ్రమల మీద మరిన్ని శ్రమలు కుమ్మరించగలడు. పుండు మీద ఏమి కారం చల్లగలడు. నీకు పుండు ఎక్కిందనుకో, ఏం చల్లగలడు? మన దేవుడి దగ్గర నైజం ఉంది. ఏం నైజం తెలుసా? నువ్వు పుండుతో బాధపడుతున్నప్పుడు
ఆ పుండు వలన నీ శరీరానికి శ్రమ కలుగుద్ది, పులపరం వస్తుంది. ఆ పుండు వలన నీకు జ్వరం వస్తుంది. ఆ పులపురంలో, ఆ జ్వరంలో, ఈ చలికాలం కదా మరింత ఎక్కువైపోద్ది. అలాంటప్పుడు నీకెంత కష్టం వచ్చినా, నీకెంత జ్వరం వచ్చినా, మూలిగే పరిస్థితి వచ్చినా, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు స్వస్థపరచువాడవు, నీ వలన సమస్తము సాధ్యము, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నీవు తప్ప నాకు వేరే గత్యంతరం లేదు. ఈ శ్రమలో నేను తాళుకోలేకపోతున్నాను, శ్రమలో నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధను నేను భరించలేకపోతున్నాను, ఈ వేదన నేను భరించలేకపోతున్నాను అని దేవుని సన్నిధిలో నువ్వు మొర్రపెట్టే అనుభవంలో, బ్రతిమాలుకునే అనుభవంలో, నీవే దిక్కు ప్రభువా అనేటువంటి వైఖరిలో నీ విధానాలు ఉన్నాయనుకో, పుండును దేవుడు తగ్గించాలనుకుంటాడు. ఆ పుండు మనల్ని బాధ పెడుతుంది, మనకు జ్వరం తెప్పిస్తుంది, పులపరాన్ని తెప్పిస్తుంది, కష్టాన్ని కలిగిస్తుంది, మూలిగేటువంటి స్థితి మనకి వస్తున్నప్పుడు దేవా అని ఆయన వైపుకు మనం తిరిగామనుకో, మన తీరు ఆయనకి అనుకూలంగా ఉందనుకో, ఆయనకి మన మీద జాలి పుడుద్ది. హల్లెలూయా. జాలి పుట్టి మన గాయాన్ని కట్టాలనుకుంటాడు. ఆ గాయం వలన మన శరీరానికి కలిగినటువంటి శ్రమను తొలగించాలనుకుంటాడు. తద్వారా ఆటోమేటిక్గా పులపురము తగ్గిపోద్ది, జ్వరము తగ్గిపోద్ది. ఆటోమేటిక్గా ఏం తగ్గిపోతాయి? ఆ పుండికి సంబంధించి శరీరాన్ని గాయపరిచినటువంటి ఆ పుండికి సంబంధించిన ప్రతి విధమైనటువంటి సింటము నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు నీ వైఖరి దేవుని ఎదుట అనుకూలంగా ఉంటాయి. అలా కాదు, పుండు అయింది, ఎర్రగా అయిపోయింది, సలుపు వస్తుంది, శీతాకాలం శీతకాలకి మరి ఎక్కువైపోయింది. దేవుడు అన్నవాడు ఉన్నావా? దేవుడా చూస్తున్నావా నన్ను? అసలు నువ్వు పుండు చూసావు ఎలా ఉందో ఎర్రగా, నొప్పి చూసావు ఎలా ఉందో ఎర్రగా, నా బాధ చూసావా, జ్వరం వస్తుంది చూసావా, నీకు తెలియకుండా ఏదైనా జరుగుద్దా? అసలు శీతాకాలం శీతగాలి తట్టుకోగలను నేను? నన్ను స్వస్థపరచు. ఈ పుండుతో నేను పడలేకపోతున్నాను. ఈ గాయం నన్ను చాలా బాధపరుస్తుంది. శరీరం నిస్సత్వం అయిపోయింది, శరీరం తట్టుకోవట్లేదు, శ్రమల పాలైపోతున్నాను నేను, శ్రమ ఎక్కువైపోతుంది, నీరసం వచ్చేస్తుంది, ఏం చేయలేకపోతున్నాను. ఉన్నావా? కళ్ళు మూసుకున్నావా? ఎక్కడున్నావు? తెలుస్తలేదా నీకు? భక్తురాల్ని ప్రార్థన చేస్తలేదా నీకు? నిన్ను ఆరాధించట్లేదా నేను? నీ కోసం నేను పరిచయం చేయట్లేదు? నన్ను తగ్గించు, పరిచయం చేయాలి, నాకు తగ్గించు, నీ కార్యాల్లో ఉండాలి అని అన్నాం అనుకో, మామూలు డాక్టర్ దగ్గరికి అలాగే వెళ్ళంటే నిన్ను పిచ్చి హాస్పిటల్కే పంపేస్తాడు, నీకేదో తేడా జరిగిందని. అలాంటిది ఎలా ఉండాలో వాక్యంలో చెప్పిన దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఉండకూడని విధానాల్లో వ్యవహారం చేసావనుకో, అన్నీ తెలిసి రోజు పాస్టర్ గారు చెప్తున్న వాక్యం అన్నీ అర్థమైపోయి మీ ఆయన మీద చిరాకు పోనీ దానికి కారణం ఉంది. మీ ఆయన మీద చిరాకు, మీ పిల్లల మీద చిరాకు, గేది దూడ మీద చిరాకు, ఇదేమో చలికాలం బాధ ఎక్కువైపోతుంది, మోకరించడానికి వెళ్ళి నువ్వు దెబ్బలాడేవనుక ఆయనతో. ఇశ్రాయేలీలు ఎగ్జాక్ట్గా అదే చేశారు. ఇశ్రాయేలీలు ఎగ్జాక్ట్గా ఏం చేశారు? అదే చేశారు. ఏమని? మాకు నీళ్లు లేవు, మాకు సవీసారం లేని మన్నా తినలేకపోతున్నాం, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా మోషే? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? సవీసారం లేనటువంటి మాకు వెక్కసం అయిపోయింది అని మాట్లాడితే, ఇందాక ఎగ్జాంపుల్ ఏమైంది మీకు అర్థమైందా? ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎలా ప్రవర్తించారు ఇశ్రాయేలీలు? అలాగే ప్రవర్తించారు. ప్రవర్తిస్తే దేవుని కోపం వస్తుందా లేదా? నువ్వు అలా ప్రవర్తించినందుకు వెంటనే నిన్ను దేవుడు అన్నీ సవీసారం లేదా బాబు, బిర్యానీ ప్యాకెట్ తేనైతే అంటాడా దేవుడు? అంటాడా? తినలేకపోతున్నావా? సరే అయితే నీకు కొంచెం అద్దుతాను మసాలా అంటాడా? ఏమన్నాడు? కోపం వచ్చి అసలు శరీరంతో వణుకుపోతూ ఉంటే, ఊగిపోతూ ఉంటే
సొమ్మసిల్లి పడిపోతుంటే, దాహం వేస్తుంటే ఏం చేస్తున్నాడు? దేవాది దేవుడు భయపడిపోయి ఇశ్రాయేల్ దెబ్బకి, బాబు సవి సారం లేదమ్మా, సారం కలిగి ఉండి పెడతాను. సరే అమ్మా, అయితే అందులో కొంచెం పులుపు ఎక్కువ ఏమంటారా? మీకు పులుపు అంటే ఎక్కువ ఇష్టం కదా. అయ్యయ్యో నీళ్లు కావాలమ్మా, ఉండండి బండ చీల్చేయమంటారా? నాకు అలవాటే కదా. అబ్బబ్బబ్బో మీరు అలాగ ఉండకూడదమ్మా. అయ్యో మీరు లేకపోతే నా బతుకు ఎక్కడ? మీరు లేకపోతే నాకు ఈ జీవితం ఏది? మీతోనే నా బ్రతుకు ముడిపడి ఉందమ్మా, నాతో కాదమ్మా మీ బతుకు ముడిపడి ఉంటా అని దేవుడు కంగారు పడతాడా? కొంతమంది అండి ఇశ్రాయేలీలాగా కాళ్ళు దుక్కేసుకుంటారండి. కొంతమంది ఇశ్రాయేలీలాగా భర్త మీద ఏదో కోపం వచ్చి దేవుడి మీద చూపిస్తారు. చచ్చిపోతే గొడవ ఉండపోదును. తాపకరమైన సర్పాలు పంపిస్తే చచ్చిపోతున్నా బాబాయ్ ఎడుతారు. అంటే ఎంత విచిత్రమైన క్యారెక్టర్లు అండి. ఇప్పుడు ఇశ్రాయేలు గోలేంటి? అడిగారా కృతజ్ఞతగా? స్వస్థపరచమన్నారా? నాకు నీళ్లు కావాలన్నారా? వాళ్ళకి కావలసింది నీరు. సవీసారం లేని మన్న ఎందుకు గుర్తొచ్చింది వాళ్ళకి? వాళ్ళ ఇంటెన్షన్ అంతా అలాగుందనమాట. ఏదో ఒకటి వచ్చిందంటే మొత్తం అన్ని చదివేస్తాం. చూడండి, సంవత్సరం క్రితం జరిగినాయి మన ఇద్దరికి ఏదో వచ్చింది. ఎప్పుడు చదువుతావు నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చిందో, నీకు ఏం కావాలో ఆ ఉప్పో పప్పో తీసుకురా ఏడు అనాలి నువ్వు. అంతేగాని నువ్వు అప్పుడు అలాగే చేసావు, నువ్వు ఇప్పుడు ఎలా చేసావు, అదిగో అప్పుడు అలాగైంది, ఇప్పుడు ఇది ఇలాగైంది. ఎగ్జాక్ట్గా మనము వాళ్ళు ఒకటే కదా. ఇశ్రాయేలు జనాంగానికి మనం పోల్చబడ్డామా లేదా? దాని గురించి మాట్లాడతామా? 10 సంవత్సరాల క్రితం, 7 సంవత్సరాల క్రితం, ఫలానా 2 నెలల క్రితం జరిగిందని మాట్లాడతామా? వీళ్ళకి ఏం కావాలి? సొమ్మసిల్లిపోయారు. ఏం కావాల్సి? అన్నం కావాల్సి సొమ్మసిల్లారా? ఏం కావాల్సి సొమ్మసిల్లారు? దాని గురించి కరెక్ట్గా అడుగుతున్నారా? అడగకుండా ఈ నీళ్లతో పాటు ఏమన్నారు? సవి సారము లేనటువంటి మన్నా మాకు వెక్కసమైంది. ఐగుప్తుల్లో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవి సారము లేని అన్నము మాకు అసహ్యమనిరి. ఎప్పుడైనా కృతజ్ఞత రాహిత్యంగా ఇలా మాట్లాడొచ్చా దేవుణ్ణి? కృతజ్ఞత రాహిత్యంగా మాట్లాడడం అంటే మీకు ఇలా చెప్తుంటే మీరు అనుకుంటున్నారు మన జీవితంలో ఎప్పుడు కూడా ఇలా సంభవించలేదులే. మా ఆయన మీద కోపంతోనో, గీది మీద కోపంతోటో, అత్తగారి మీద కోపంతోటో, ఒకవేళ మేము దేవుడి దగ్గరికి ఇలాగ వెళ్ళిపోయి ఇలాగెందుకు చేసావు దేవా, ఉన్నావా కళ్ళు మూసుకున్నాను ఇప్పుడు అనలే. కానీ నువ్వేమన్నావో తెలుసా? దేవుడు నీకు ఏది కావాలో నీకు ఇస్తే, ప్రభువా అలా చూస్తున్నావా నువ్వు? ఏంటి అది కావాలి. ప్రభువా ఇలా చూస్తున్నావా? ఇలా చూడు ఒకసారి, ఏం కావాలి? అది కావాలి. ప్రభువా అంటే నీకు ఇచ్చింది తీసుకోవడం అలవాట్లేదు. నీకు దేవుడు ఇలాగ ఇవ్వగానే ఇలా తీసుకుంటే నీకు కూడా చూస్తాం అలవాటు. నీకు ఏమలవాటు? నీకు ఇలా తీసుకుంటూనే ఇంకోటి చూడటం అలవాటు. నీకు కరెక్ట్గా దేవుడిని అర్థం చేసుకోవడం తెలియదు. నీకు దేవుడు ఏది ఇస్తున్నాడో దాంతో సంతృప్తి చెందడం తెలియదు. నీకు దేవుడు ఏది ఇస్తున్నాడో దాంట్లో వంకలో డొంకలో పెట్టి ఇంకోటి చూసావా? వీళ్ళు కూడా ఎలాగుంది? నీరు ఇస్తున్నారు, ఇమ్మంటే ఇవ్వరా? ఆహారం ఇస్తున్నారు, ఆహారం పెట్టరా? ఈ నీళ్లు లేవంట, ఆహారం లేదంట, సవి సారము లేని మన్నా అంట అసహ్యం అయిపోయిందంట. అంటే దాని అర్థం ఏంటంటే మనకు దేవుడు ఏది ఇస్తున్నాడో దాన్ని తీసుకుంటూనే వేరే దాన్ని ఆశిస్తున్నాం. దాని అర్థం ఏంటంటే ఇది నాకు అసహ్యం అయిపోయింది, అది నాకు ఇష్టం అయిపోయింది. ఏమైపోయిందమ్మా? కొంతమందికండి ఎంత విడమరిచి చెప్పినా, అంటే అట్టుపండు ఒలిసండి నోట్లో పెట్టడం కూడా కాదు, జ్యూసల జారు ఉంది కదా, ఆ జారులు వేసేసి ఒక్కొక్కరికి గుట్టకలు వేసేసిన మింగేసి ఏమేసారండి ఇప్పుడు మాకు? ఏమేసామా? అట్టుపండు జ్యూసు వేసాం. అది కూడా చెప్పాలి మళ్ళీ. ఇశ్రాయేలు జనాంగానికే ఎవరేమో దైవజనుడైన మోషే ఉన్నాడో, అదృశ్యంగానేమో దేవుడు ఉన్నాడో, అయినను శారీరకంగా అలసట వచ్చింది, రాక మానదు. శరీరం ఉన్నంత వరకు నీకు సమస్యల సుడుగుండాలనేవి తప్పు. ఒకడికి ఒక సమస్య అయితే మరొకడికి మరొక సమస్య, అతనికి ఆ సమస్య అయితే నీకు ఈ సమస్య. సమస్యలు లేనిదే
మనుష్యులు నిలబడరేరండి. ఎంత చెట్టుకి అంతగాలన్నట్టుకు, ఎంత చెట్టుకి అంతగాలన్నట్టు చిన్నోడికి చిన్న సమస్య, పెద్దోడికి పెద్ద సమస్య. ఆఖరి కాటికి కాలు జాపుకున్న ముసలమ్మ రేపో ఎల్లుండి వెళ్ళిపోద్దంటే ఆవిడే ఇంట్లో వాళ్ళకి సమస్య. అమ్మా భోంచేయండి, పేషెంట్ కింద ఉన్నారు రెండమ్మ ముఖం కడుగుతాం, నేను రాను. వెనకాళ్ళ వాళ్ళందరికీ ఈవిడ సమస్య. ఎవరికి వాళ్ళ సమస్యలుంటే ఎదుటి మనిషి మనకు సమస్య. ఇలాగ శరీరం ఉన్నంత వరకు సమస్యలు సుడిగుండంలో ఉంటూ ఉంటాం. మా ఆశీకి అతనికి ఒక సమస్య, స్కూల్ లేకపోతే బాగుండు అని ఆ అబ్బాయి సమస్య. అనుకుంటాం, మనం అనుకుంటాం తల్లిగా బోల్డ్ పెడుతున్నాం, చక్కగా వాడికి ఏమి ఇష్టమైతే అది పెడుతున్నాం, చక్కగా మూట సర్ది పెడుతున్నాము, లంచ్ అన్నీ చేసి పెడుతున్నాం, రెక్కలు ముక్కలు చేసుకుంటాం. చలి పెట్టినా కూడా పిల్లల కోసం ఎంతో కాయ కష్టం చేస్తే వీళ్ళకి సమస్య అనుకుంటే తట్టుడు చెప్తాడు అబ్బాయి. తట్టుడు లెక్కెట్టుకుంటే అంటే ఎవరి సమస్యలు వాళ్ళకున్నాయి, లేవనుకోకో. నువ్వు ఇంట్లో నీ కుటుంబంలో నలుగురు ఉన్నారనుకో, నలుగురు దగ్గరికి వెళ్ళి మైకెట్టాననుకో, నేను ఆ ఇంటి యజమానురాలు ఆవిడ సమస్య చెప్పేద్ది. ఆవిడ సమస్యలు చెబుతూ మళ్ళీ అంటది, మా ఆయనే నాకు సమస్య అంటది. వాళ్ళ ఆయన దగ్గర కూడా సమస్యలు చెప్పుకుంటూ ఇంకో అసలు శిశులైన సమస్య ఉందండి, మా ఆవిడండి బాబు పెద్ద సమస్య అను. ఇంకా పిల్లల్ని అడిగితే మా అమ్మోళ్ళు పెద్ద సమస్య అండి, మమ్మల్ని ఏదో చూసేస్తున్నాం చేసేస్తున్నాం అంటున్నారు. అసలేనండి పొద్దున్నే స్కూల్కి వెళ్ళి ఎంత కష్టం అండి, ఎంత సెలెడుతుందో తెలుసా పొద్దున్నే. ఆఖరికి అభిని అడిగితే వాడికో సమస్య, నన్ను తీసుకెళ్ళమన్న చోటుకి తీసుకెళ్తలేదు, కొనిమ్మన్నది కొనిత్తలేదు. నువ్వేం కొనిమ్మన్నావు, పక్కోడు ట్రాక్టరు వేసుకెళ్తుంటే ఆ ట్రాక్టర్ కొనమన్నావు, తాత కొనగలడా? అంటే ఎవరికున్న సమస్యలు వాళ్ళకుంటాయి. ఆ సమస్యలు సుడిగుండంలో ఖచ్చితంగా మనకు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. సంగమా, ఎదర దైవజనుడు ఉన్నాడు, అదృశ్యంగా దేవుడు ఉన్నాడు. ఆయనలో నీ శరీరానికి సమస్యలు ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, నీకు సమస్య ఉంటే మరింత సమస్య అధికమైపోయేలాగా దేవుడు కోపం నీ మీదగా దిగి వచ్చేలాగా ప్రవర్తించుకో. నీ సమస్యల సుడిగుండంలో నుంచి అద్దరికి తీసుకువెళ్ళడము ఆయనకు తెలుసు. సమస్యల సుడిగుండంలో ఉన్న నిన్ను మరింత సుడిగుండాలు పెట్టి తిప్పి నలపడం ఆయనకి తెలుసు. ఆయన నీతి న్యాయ యథార్థతలు జరిగించేటువంటి దేవుడు. హల్లెలూయా. నీ సమస్యలు నువ్వేం చేయాలి? మరి నీ సమస్యలు నువ్వేం చేయాలి? దేవుని వాక్యములో పౌలు భక్తుడు అంటాడు, ఆనందించండి, మరలా చెప్పుదును, ఆనందించండి, అడగండి. ఎలా? దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు మీ దేవునికి తెలియజేయండి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. కృతజ్ఞత పూర్వకంగా తెలియజేయండి. అంటే ఇశ్రాయేలీయుల్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు కృతజ్ఞతాపూర్వకంగా ఎలాగా ప్రభువుని అడగాలి తెలుసా? అయ్యా, ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేశావు, అతీతమైన కార్యాలు చేశావు, మా పక్షంగా రాజులను మట్టి గరిపిస్తున్నావు, అన్యజనులు మీ మహిమను చూచి మీ ఘన కార్యములను వివరించేటువంటి అనుభవంలో పెట్టావు. అంత అతీతమైన దేవుడు మాకున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యములు చేయగల దేవుడువు. ఎందుకంటే ఐగుప్తు దేశములో నుండి చూస్తున్నాము, అనుభవిస్తున్నాము. నీవు నీరు లేదు కానీ ఆ దినాన నీళ్ళు ఇచ్చిన నీకు అసాధ్యమేముంది? ఈ దినాన మాకు ఏది రుచికరంగా కావాలి అని నిన్ను అడిగినప్పుడు నువ్వివ్వననవో, నువ్వు నాకు కార్యసిద్ధిని కలుగజేయ దేవుడు. నేను నిరీక్షిస్తున్నానయ్యా, నేను విశ్వసిస్తున్నాను ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఇంతవరకు నా జీవితంలో చేసిన దానికి స్తుతి స్తోత్రం కలుగుగాక. ఇక ముందు నువ్వు నాకు చెయ్యయ్యా కనికరంతో. నన్ను జ్ఞాపకం చేసుకో. ఏముంది నీకు? శారీరకమైన శ్రమ ఉందా? ఏముంది నీకు? శరీరం అంతా కూడా రోగాలతో ఉందా? ఎప్పుడు చూసి రోగాలతో చచ్చిపోతున్నాను, ఒక్కసారి పోతే కూడా కుదిరిపోద్ది అని అన్నావా? అన్నావు ఎప్పుడన్నా? ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు. శరీరానికి శ్రమలా?
మా వారు అర్థం చేసుకోవట్లేదు. చచ్చిపోతే గొడవ దులిపోద్ది, చచ్చిపోతే గొడవ దులిపోద్దు, అతి గొడవ ఎక్కువైపోద్ది. ఎక్కడ? ఈ శరీర శ్రమే తట్టుకోలేకపోతున్నావు నువ్వు, నరకానికి వెళ్తే ఏమవుద్దమ్మా? అగ్ని ఆరదట, పురుగు చావదట. చచ్చిపోవాలి అని అనుకున్నావు, సావు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? శరీరానికి శ్రమలు తప్పవండి. రాజు అంతఃపురాల్లో నివసించే రాజులకు ఉండాల్సినటువంటి సమస్యలు వాళ్ళకుంటాయి. రాజుగారి గేటు దగ్గర ఉన్న గేటు కాపరికి ఆ సమస్య ఉంటుంది, గృహిణులకి సమస్యలు ఉంటాయి, పిల్ల పీతలకి సమస్యలు ఉంటాయి, ఆఖరికి నీ దూడావుకు కూడా సమస్య. ఎందుకో తెలుసా? నీళ్ళెట్టవు, అంబే అంటాయి, అది సమస్య. ఏ గడ్డెయ్యు, అంబే అంటాయి, అది సమస్య. ప్రతిదానికి సమస్య. నేను నిన్న బ్రష్ చేసుకుంటుంటే ఒక సమస్య చూశాను. నేను ఎప్పుడు చూడలేదు ఆ సమస్య, నా కంట్లో పడింది. ఏంటో తెలుసా? పావురాలు 2 కొట్టేసుకుంటున్నాయి. ఏమి? పావురాలు 2 కొట్టుకుంటున్నాయి. నేను ఎప్పుడు పావురాలు కొట్టుకోవడం చూడలేదు. కాసేపు అలాగ ఆలోచించాను. ఓహో, ఈ రెండిట్లకి ఏదో సమస్య వచ్చింది. ఏమనుకున్నాను? ఒకడు కొడుతుంటే ఒకడు పారిపోతుంటే మళ్ళీ దాన్ని పట్టుకుని 2 గూట్లోకి వెళ్ళి కొట్టుకుంటున్నాయి. నేను అనుకున్నాను ఖచ్చితంగా భార్య భర్తలు, ఖచ్చితంగా భార్య భర్తలకి ఏమొచ్చాయి? పిల్లలేమో ఈ కొట్టుకుంటూ అలా చూస్తున్నాయి. ఓహో, అయితేనే మనుష్యులకే కాదనమాట, పశువులకే కాదనమాట, పక్షులకు కూడా సమస్య. ఎందుకు? శరీరంతో ఉన్నాయి. శరీరంతో ఉన్నాయంటే ఖచ్చితంగా సమస్యలు వస్తాయా? కానీ ఆ సమస్యల్లో ఏం చేయాలి మనం? ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. హల్లెలూయా. చిలక పలుకులు పలకడం కూడా మనకు తెలుసు కదా. ఖచ్చితంగా ఇంకా అంతకంటే ముందుకెళ్ళను. కానీ ఎవరితో ఎలా మాట్లాడాలో మనకి తెలుసు, ఎలాగ బాగా ప్లాస్టింగ్ చేయాలో మనకి తెలుసు కదా. అలాగే దేవుని దగ్గర కూడా మనం ఏం చేయాలి? దేవుని దగ్గర కూడా మనం స్మూత్గా డీల్ చేయాలి. ఏం చేయాలి? స్మూత్గా డీల్ చేయాలి. డీల్ చేయకపోతే ఆయనకి ఏమొస్తుంది? ఇశ్రాయేలు జనాంగం స్మూత్గా డీల్ చేశారు దేవుణ్ణి. ఏం చేశారు తెలుసా? నీళ్ళేవు అంటే ఆపిచ్చును అన్నారు. ఆహారం లేదు, సవిసారం లేని ఈ మన్న అసహ్యం అయిపోయింది. డీలింగ్ సరిగ్గా లేదు. దేవుని కోపం వచ్చింది. రాగానే సర్పములారో అన్నాడు దేవుడు. ఆయన ఎవరికైనా ఆజ్ఞ ఇవ్వగలరు కదా. అవునా? తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చాడా? కాకులకి ఆజ్ఞ ఇచ్చాడా? ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు ఆజ్ఞ? పాముకి, సర్పాలకి. దేవుడు అన్నాడు, సర్పములారా నా వాళ్ళని మీరు కాటేయండి అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చే తెలియదండి, ఎక్కడి నుంచి వచ్చే తెలియదు. దేవుడు ఆజ్ఞాపించగానే సర్పాలు వచ్చేసాయి. అంటే దేవుని కెపాసిటీ అది. ఇప్పుడు సర్పములారా మా వాళ్ళని ఒక్క చూపు చూడండి అంటే చూపు చూస్తూనే ఉన్నాయి, కరుస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? చనిపోయి వాళ్ళు చనిపోతున్నారు. చనిపోబోతున్న వాళ్ళు బుద్ధి తెచ్చుకుని, దైవజనుడా, మోషే, నాయకుడా, ఇందాకేమన్నావు అంటే ఇప్పుడు మాకు మాటలు మారతాయి. మేము ఏంటంటే అందితే జుట్టెట్టేసుకుంటాం, అందకపోతే కాళ్ళు బేరానికి వచ్చేస్తాం. మేము 2 in 1. మేము అటు తిరగగలం, ఇటు తిరగగలం. పాముకి అనేటి 2 నాలుకలు మాకు లేవనుకుంటున్నారా? 2, ఒకటలా ఒకటిలా. ఇందాకలా ఇప్పుడు ఇలా. మేము అంతే. సర్లే అడ్జస్ట్ అయ్యాడు. ఎవరు? మోషే అడ్జస్ట్ అయ్యి దేవుడి సన్నిధిలో, ప్రభువా కనికరముతో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో, నా ముఖాంతరంగా నువ్వు జ్ఞాపకం చేసుకో, వీళ్ళు చనిపోతున్నారయ్యా. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక పరిష్కారాన్ని చూపిస్తే ఆ పరిష్కారమును అప్లై చేసుకున్న వాళ్ళు బ్రతకగలిగారు. దేవుడితో ఎప్పుడు కూడా మన సంభాషణ కానీ మన ప్రార్థన కానీ ఎప్పుడు కూడా దైవ వాక్యమును ఆధారం చేసుకుని ఉండగలగాలి. ఎందుకంటే వాక్యమే మనకి ఆధారం. నువ్వు మా డాడీ అన్నావు అనుకో, అలాగా చెయ్యొద్దు.
నీ డాడీ నువ్వు అనక్కర్లేదు, నీ క్రియలను బట్టి ఆయన నీకు డాడీ. హల్లెలూయా. నీ క్రియలను బట్టి ఆయన నిన్ను ముద్దు పెట్టుకోవాలో ముక్కు పట్టుకోవాలో ఆయనకి తెలుసు. నువ్వు అనుకుంటే సరిపోదు. ఆయనతో ఎలాగ వ్యవహరించాలో అలాగా వ్యవహరించాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించు. పాలేరుతో వ్యవహరించినట్టుగా వ్యవహరించావనుకో తేడా వచ్చేది అక్కడ. అవునా? ఖచ్చితంగా కదా. అలాగే సార్స్ దగ్గర కూడా ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించాలి. లేదండి మా డాడీతో నేను ఇలాగే ఉంటానండి అని మీ సార్ దగ్గరికి వెళ్ళి అలాగ ఉన్నామనుకో, చేతులు ఇప్పుడే ఉంటుంది, కర్ర ఉంటుంది కదా, కొడతాడు. ఎవరితో ఎలా వ్యవహరించాలో అలా మనం వ్యవహరించాలి. ఇప్పుడు దేవునితో ఎలా వ్యవహరించాలి? మన ముందు దృష్టాంతములుగా ఉన్న వారిని మనం అధ్యయనం చేసుకుంటే మన వ్యవహారం ఎలా ఉండాలి అనే సంగతి మనకే తెలుస్తుంది. ఇప్పుడు మన వ్యవహారం ఎలా ఉండకూడదని అర్థమైంది. ఇశ్రాయేలీల వలె ఉండకూడదని అర్థమైంది. మరి ఎవరి వలె ఉండాలని అర్థమైంది అంటే దేవుడు ఏం కోరుకుంటున్నారు? ఖచ్చితంగా సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇందాక చెప్పుకున్నట్టుగా రాజులకు ఉంటాయి, రాజు దగ్గర గేటు కాపరులకి ఉంటాయి, గృహిణులకు ఉంటాయి, గృహంలో నివసిస్తున్న మనిషి అన్న ప్రతి ఒక్కడికి సమస్య ఉంటుంది. మనం మైక్ పట్టుకెళ్ళి మీకు సమస్య ఉందంటే నాకు ఏ సమస్య లేదు అన్నవాడు పచ్చి అబద్ధం చెప్తున్నాడు. నాకు ఏ సమస్య లేదన్నవాడు ఏం చెప్తున్నాడు? పచ్చి అబద్ధాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం. ఒక విశ్వాసి ఒక దేవుడితో ఇద్దరికి ఎటువంటి సంబంధం ఉండాలి? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా ఒక కథ చెప్పినట్టుగానే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు భక్తుడు అనబడేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఈ ప్రవక్త ఎలీషా దగ్గర ఉంటూ ఉన్నాడు. ఈ ప్రవక్తకి భార్య ఉంది, ఈ ప్రవక్తకి 2 కుమారులు కూడా ఉన్నారు. ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య అని రాయబడి ఉంటుంది అన్నమాట 2వ రాజుల గ్రంథంలో. అయితే ఆమెకి సమస్య వచ్చింది. ఏ సమస్య వచ్చిందంటే భర్త చనిపోయాడు, అప్పు చేసి చనిపోయాడు. ఇప్పుడు సమస్యల సుడిగుండం, అమ్మా కథ చెప్తున్నాను నిద్రపోకండి. సమస్యల సుడిగుండంలో ఏమైపోతుంది? ఈమె నలిగిపోతుంది. ఎప్పుడైతే నలిగిపోతుందో ఆమె సనగలేదు, గొనగలేదు. ఎన్ని సనుగులు వస్తాయో కూడా చెప్పేస్తాను ఒకసారి. ఎంత ఆత్మీయులైనా, ఎంత ప్రార్థన పరులైనా, తలుపేసుకుని మరి దేవాస్తోత్రం అనుకున్న వాళ్ళైనా సందర్భం ఇలా రాగానే, ముందు అప్పులోళ్ళు ఇంటి మీదకి రాగానే నువ్వు ఎందుకు వచ్చావు ఇంటి మీదకి, అసలు నీకేటి అని అనేవాళ్ళు నాకు తెలుసు. అర్థమైందా? అలాంటి పరిస్థితి తెలుసు. ఇంకా సనుగుడు ఏంటో తెలుసా? వీడు ఉన్నాడు కానీ నన్ను ఎత్తి మీద నిప్పులు కొంపడ పెట్టేసి పోయాడు, దజ్జగా పోయాడు, చచ్చిపోయాడు, కానీ నన్ను ఇప్పుడు అప్పులోళ్ళు పీకుతున్నారు అని అనుకోవచ్చు. ఇంకొక వే ఏంటంటే, మా అమ్మ మా నాన్న చూడొచ్చు కదా, మా అన్నలు చూడొచ్చు కదా, ఏమీ లేకుండా ఉన్నాను 2 పిల్లలతో, నాకు చూసి వాళ్ళు ఎవరు లేరు, ఏకాకిల్లా వదిలేశారు నన్ను. పోయిన వారం చెప్పుకున్నాం, ఏదన్నా సమస్య వచ్చిందంటే వాళ్ళెలాగా, వీళ్ళెలాగా, నువ్వెలాగా నోరు మూసుకుని ఉంటే దేవుడు తప్పకుండా నీకు పరిష్కారం చేస్తాడు. కానీ ఈ సమస్య ఎందుకు వచ్చింది అంటే, మా వాళ్ళు నన్ను పట్టించుకుని ఉంటే ఈ సమస్య వద్దునా, మా ఆయన చచ్చిపోకుండా ఉంటే ఈ సమస్య వద్దునా, అసలు మా ఆయన చచ్చిపోయే ముందు అప్పు చేయకుండా ఉంటే ఈ సమస్య వద్దునా. అన్నీ మనమే ఎటు జడు చదివేస్తాం. చిన్నప్పటి నుంచి చదివిన చదువు అప్పుడు గుర్తొచ్చేద్ది మనకి. చదువు. దీనినే దేవుని వాక్యం శోధించడము, దీనినే దేవుని వాక్యం సనగడము, దీనినే అనుకూలమైనటువంటి వ్యవహారము దేవునితో చేయక పోవడము. ఇప్పుడు ఆ ప్రవక్తల శిష్యులలో ఆ తల్లిలో ఇటువంటి లోపాలు, మైనస్లు, వాక్యమునకు విరోధమైనవి ఏదైనా చూడగలమా? చెప్పండి. తన నోరు తన ఇష్టం, తన సొంతం మాట్లాడిందా? తన వాళ్ళందా? ఏకాకిం చేశారందా? అలా చేశారందా? తన దేవుణ్ణి చూసింది.
హల్లెలూయా. ఎక్కడ కూడా ఇశ్రాయేలు జనాంగానికి కనబడుతున్న మోషే ఉన్నాడు, కనబడనటువంటి అదృశ్యముగా ఉన్న దేవుడు ఉన్నాడు. ఎక్కడ కూడా ఈమె ఎవరిని సేవిస్తుంది? దేవుణ్ణి. ఎవరికి ప్రార్థిస్తుంది? దేవుణ్ణి. ఆవిడికి ఎవరున్నారు? ఇతర దైవజనుడు ఉన్నాడు. ఇంకెవరున్నారు? అదృశ్యంగా దేవుడు ఉన్నాడు. ఆయనను ఆమె శరీరములో ఉన్నప్పుడు ఆమెకి శ్రమలు వచ్చిందా లేదా? ఆమెకు ఒక రకమైన సమస్య. ఏంటా సమస్య అంటే, అప్పులోడు వచ్చాడు, తిప్పలు పెడుతున్నాడు. ఓయ్ తీర్చమ్మా, ఏముంది? లేకపోతే మీ పిల్లల్ని పంపేయి, మాకు ఏం పెట్టేయి, కవతం పెట్టేయి. ఇంకా జీవితకాలం అంతా చేసినా కూడా మీ ఆయన చేసిన అప్పు తీరదమ్మా. ఏ విషయంలో అయినా మాట్లాడిందా? కనబడినటువంటి దైవజనుణ్ణి ఆధారం చేసుకుంది. అదృశ్యముగా ఉన్నటువంటి దేవుని సహాయం కొరకు దేవుడు ఏర్పాటు అనబడేటువంటి దైవ జనాంగాన్ని ఏం చేసింది? ఆధారం చేసుకుంది. ఇప్పుడు దైవజనుడి దగ్గరికి వచ్చింది. దైవజనుడా అని తన గూడంతా వెళ్ళబుచ్చుకుంది. ఎక్కడైనా సైడ్కి వెళ్ళిందా? ఏదైనా విషయం చెప్పామనుకో మనం, అర్థమైందే, ఏదైనా విషయం చెప్పామనుకో మనం ఏం చేస్తాం తెలుసా? చెప్పిన విషయం చెప్పం, ఆ పక్క ఆవిడ దగ్గరికి వెళ్తాం. ఆ విషయం ఉన్నదన్నట్టుగా చెప్పాం, ఈ పక్క అయిన దగ్గరికి వెళ్తాం. అద్భుతం ఏంటంటే, పాస్టర్ అమ్మ గారితో నేనే కాదు, ఈ గోడ ఆల్రెడీ దేవుడి దగ్గర వచ్చేద్ది. ఆ పక్కింటి ఆవిడ చూసావా ప్రభా, ఎదురింటి ఆయన చూసావా ప్రభా, ఎదురింటి అలా చెయ్యకపోతే, పక్కింటి ఆవిడ ఇలా చెయ్యకపోతే నేను ఎలాగ ఉండను కదా ప్రభా. నువ్వు అలా ఉండకూడదనే కదా వాక్యం చెప్పింది. కాస్త పక్కకి వెళ్తున్నానా ప్రభా అంటే సమస్యగా చెప్పం. ఆ సమస్య ఎందుకు వచ్చిందో, ఎవరి వల్ల వచ్చిందో, ఇది పెద్ద సమస్య ఎందుకు అయిందో, అసలు ఈ సమస్య రాకుండా ఉంటే వాళ్ళు అలాగా చేయకపోతే చాలా బాగుండు అని చెప్తాం. కానీ ఆమె వెళ్ళి, ఇందులో చాలా పరమార్థం ఉంది, జాగ్రత్త సుమా. వెళ్ళి ఏమందో తెలుసా? అయ్యా, ప్రవక్తల శిష్యులలో ఒకడు నీవు ఎరుగుదు, ఆయన భక్తి కలిగిన వాడని నువ్వు ఎరుగుదు, ఆయన అప్పు చేసి మరణించాడని నువ్వు ఎరుగుదు. ఇప్పుడు అప్పుల వాళ్ళు వచ్చి నన్ను తొందర పెడుతున్నారయ్యా, నా 2 బిడ్డల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతానన్నారయ్యా. నాకు ఏర్పాటు అనబడేటువంటి దైవజనుడా, నీవు నా కనుసైగలలో ఉన్నావు, ఏం చేయమంటావయ్యా? హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవంగా ఉన్నదన్నట్టుగా సైడ్కి వెళ్ళకుండా, అక్కడ ఏడకుండా, లబోదిబో ఉండకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది. అక్కడ ఆమె వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, అక్కడ ఆమె స్వభావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆయన ఏమన్నాడు? అమ్మా, నీ ఇంటిలో ఏముంది? ఆమె ఒకటే చెప్తుంది, నా ఇంటిలో నూనె కొండ తప్ప మరేమీ లేదు. అంటే ఏంటి? అనవసరమైన లోక సంబంధమైన సైతానికి సంబంధించినటువంటి ప్రవర్తనకు కానీ, ఆలోచన విధానానికి కానీ, స్వభావానికి కానీ నా దగ్గర సంబంధమే లేదు. నీకేంటి సంబంధం? నాకు వాక్య సంబంధం, నాకు దేవుడు సంబంధం, నాకు వాగ్దానాల సంబంధం, నాకు కేవలము దేవుని పరిశుద్ధాత్మ సంబంధం. పైనున్నవే నాకు సంబంధం, కానీ లోకమందున్నవి భూ సంబంధమైనవి నాకు సంబంధం లేదు అన్నట్టుగా నూనె కొండ ఒకటి ఉన్నది. అంటే ఏంటి? నేను పైనున్న వాటినే వెతుకుతాను, నేను పైనున్న వాటినే చూస్తాను, పైనున్న వాటినే నేను లక్ష్య పెడతాను. నేను శరీరములో లోక సంబంధంగా నాకు శ్రమ కలిగిన ఈ లోకంతో నాకు సంబంధం లేదు. నాకు ఎవరితో సంబంధం? నాకు దేవునితో సంబంధం, దేవుని సన్నిధితో సంబంధం, సహవాసంతో సంబంధం, వాక్యంతో సంబంధం, పరిశుద్ధాత్మతో సంబంధం, దేవుడిచ్చిన వాగ్దానాలతో నాకు సంబంధం. హల్లెలూయా. ఆ సంబంధం కలిగి ఉంది కాబట్టే వాళ్ళిలా వీళ్ళిలా అని మాట్లాడలే. ఆ సంబంధం కలిగి ఉన్నది కాబట్టే దేవుని ఏర్పాటు జనాంగం అనబడేటువంటి దైవజనుని యొద్దకు వచ్చి పరిష్కరించగలిగే దేవుని పక్షముగా నిలబడతాడు దైవజనుడు. ఆయన దేవుడు నేను ఎలా నడవాలో నడిపిస్తాడు ఆయన ద్వారా అనేటువంటి వాక్యానుసారమైన రూఢి అయినటువంటి విశ్వాసం కలిగినదై అతీతమైనటువంటి కార్యములు చేయగలిగే అదృశ్య శక్తి అనబడేటువంటి దేవుని మీద మనస్సు ఉంచుకొని ఆయన వైపుకు చూస్తూ ఆయన ఏర్పాటు దగ్గరికి వచ్చి గోడు వెళ్ళబుచ్చుకుంది. హల్లెలూయా. ఏముందంటే దేవునికి సంబంధించింది మాత్రమే నా దగ్గర ఉంది.
లోకానికి సంబంధించింది నా దగ్గర లేదు. నా దగ్గర లౌక్యం లేదు. వాళ్ళ నారు పోసుకోవడం, వీళ్ళ నారు పోసుకోవడం నా దగ్గర లేదు. వాళ్ళ వల్ల ఇలాగైపోయింది, వీళ్ళ వల్ల ఇలాగైపోయింది అనేది నా దగ్గర లేదు. నా దగ్గర కేవలము దేవుడు మాత్రమే, దేవునికి సంబంధించినది మాత్రమే, ఆత్మీయతకు సంబంధించినది మాత్రమే ఉంది అని అనడానికి రుజువేంటో తెలుసా? దైవజనుడి దగ్గరకు వచ్చి ఆధ్యాత్మికంగా ఒక నిజ క్రైస్తవురాలిగా ఉన్నదన్నట్టుగా చెప్పింది. వెంటనే ఏమన్నాడు తెలుసా? అదొక్కడ చాలు. హల్లెలూయా. అమ్మా, శారీరకంగా మార్గములో నీకు ఆయాసం కలుగుద్ది. ఈ లోకంలో నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో అన్ని సంవత్సరాలు ఈ లోకములో నువ్వు యాత్ర చేయాలి, మార్గములో నువ్వు నడవాలి. ఈ మార్గములో నీకు దైవజనుడు ఉంటాడు, ఈ మార్గములో అదృశ్య దేవుడు ఉంటాడు. కానీ శరీరం ఉన్న నీకు దైవజనుడున్నా అదృశ్య దేవుడిని నడిపిస్తున్నా శ్రమలు అంటూ వస్తాయి. అలాంటప్పుడు నీకు ఉండవలసినది మాత్రమే ఉందనుకో, నేను చెయ్యవలసింది చేసి చూపుతాను. హల్లెలూయా. ఉండకూడాల్సింది నీలో ఉందనుకో, అప్పుడు కూడా చెయ్యాల్సింది నేను చేసి చూపిస్తాను. అర్థమైందా? ఇప్పుడు ఏమన్నాడు దైవజనుడు? అదొక్కటి చాలు అన్నాడా? అదొక్కటి చాలు. ఏంటయ్యా? నువ్వు వెళ్ళు, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ఇరుగు పొరుగు దగ్గర నుంచి పాత్రలు తీసుకొచ్చి నువ్వు నీలో ఉన్న ఆ నూనెను మిగతా పాత్రలో నింపు. ఆ ఒక్క పని చెయ్యి, నీ పని నేను చేసి పెడతాను. హల్లెలూయా. ఆ ఒక్క పని చేయి, నీ పని నేను చేసి పెడతా. ఆమెలో ఉండాల్సింది ఉందా కాబట్టే వ్యర్థమైన ప్రశ్నలు కానీ వ్యర్థమైన ఆలోచనలు కానీ రాలేదు. ఆవిడ కంటే తెలివైన జనాంగం మనం. మనకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి తెలుసా? ముందు అనవసరంగా వచ్చాం, కానీ నాకున్నదే ఒకానొక నూనె కుండ. ఈ కుండలో నూనె పాత్రలు నింపమంటున్నాడు పాస్టర్ గారు. ఒక కుండలో నూనె ఉంటే మరొక పాత్ర నింపొచ్చు, అంతేగాని ఎన్ని పాత్రలు ఉంటే అన్ని పాత్రలు తెచ్చి నింపమంటాడు? ఇది అసంభవం అని అనుకున్నది అనుకో, ఆమె అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకో తెలుసా? ఆమెకు అనవసరమైనది లేదు, కానీ అవసరమైనది ఒక్కటే ఉంది. దీన్ని బట్టి ఏంటో తెలుసా? దైవజనుడు వాక్యం చెప్తూ ఉంటే విశ్వసించు అంటే నీకు 190 ఆలోచనలు తిరుగుతున్నాయి అనుకో మైండ్లో. నువ్వు ఆ బాపత కాదు, ఏ బాపత కాదు, ఏ బాపత కాదు. నీకు ఉండాల్సిన ఒక్కటే లేదు, ఉండకూడని తొట్టుడు ఉన్నాయి. తొట్టుడు అర్థమైందా? మనకి ఇక్కడే ప్రశ్న జవాబు, ప్రశ్న జవాబు. కన్ఫ్యూజన్ ఉండదండి. దేవుడు మాట ఇప్పుడు కూడా మనల్ని కన్ఫ్యూజన్లో పెట్టదండి. ఇప్పుడు నీకు దేవుడు మాట మీద వెళ్ళిపోతున్నావా? 190 ఆలోచనలు వస్తున్నాయా? విశ్వాసం కలిగుండు అంటే విశ్వాసం చూపగలుగుతున్నావా? ఇది ఎలా చూపగలం ఈ టైంలో అనుకుంటున్నావా? అనుకుంటున్నావా? నువ్వు దేవుని మీద ఆధారపడు. దేవుని సన్నిధికి ప్రియారిటీ, దేవుని సహవాసానికి ప్రియారిటీ. సహవాసానికి పిలిచినవాడు నమ్మదగిన వాడు. నువ్వు రా అంటే వెళ్ళిపోతే ఎలా కుదురుద్ది? దుడిపో, పిల్లల ఫీజులో, ఇంట్లో బట్టలు, అసలు క్రిస్మస్ సీజను ఎలాగా? నాకు తెలియక అడుగుతాను. అంటే ఒక్క రోజులో 2 గంటలు దుడుపు నీకు క్రిస్మస్ బట్టలు వచ్చేస్తాయి అనమాట. అర్థమయ్యేలా చెప్తున్నాను. అంటే ఇది క్రిస్మస్ సీజన్ కదా, ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఉంది నాకు. ఎక్కడికి వెళ్ళిపోకుండా క్రిస్మస్ బట్టలకి వెళ్ళారా? వెళ్తురు కానీ కాసేపు ఎక్కడ ఉండి వెళ్తురు కానీ కాదు. ఇప్పుడు పాస్టర్ గారు ఎన్నైనా చెప్తారు, దుడుచుకోవద్దు. పాస్టర్ గారు ఎన్నైనా చెప్తారు, రావద్దు. అంటే గేదెలు ఆవులు పితక్కుండా వచ్చేమని చెప్తున్నారా పాస్టర్ గారు మిమ్మల్ని? ఏమన్నారు? మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకండి, అప్పుడు శారీరకంగా ఏది కావాలినో మీ పరలోకపు తండ్రికి తెలియను మీకు ఇస్తాడంటే అది నమ్మాలి. నువ్వు నమ్మాలి.
అంటే ఏంటి? దేవుని వాక్యం ఎలా చెప్తుంది, దైవజనుల ద్వారా దేవుడు మనకు పిలిపిస్తున్నారు, మనకి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి అని మనం నమ్మితే ఆ మాటల కొరకు మనం అడుగులు ముందుకేసుకుంటాం. అప్పుడు మనలో ఉండాల్సినది మాత్రమే ఉన్నట్టు లెక్క. అంతేగాని వెళ్ళకపోతే ఎలాగా, చెయ్యపోతే ఎలాగా, ఇలాగంటే ఎలాగా, అలాగంటే ఎలాగా, వెళ్ళాలి, అన్నీ చూసుకోవాలి, అన్నీ చేసుకోవాలి, దుడుచుకోవాలి, బీరువాలో పెట్టుకోవాలి, అంతా మూట కట్టుకోవాలి, అప్పుడు దానికి ఇది, దీనికి ఇది, దానికి ఇది, దీనికి ఇది అని సెపరేట్ చేసుకోవాలి. ఒక్కసారి గయ్యా అన్నీ దాచుకున్నాము, సెపరేట్ చేసుకున్నాము, మూటలు కట్టుకున్నాము, రబ్బర్ బ్యాండ్లు పెట్టుకున్నాము, తీరా రాకూడని రోగం వచ్చింది. గయ్యా ఎవడెత్తుపోయాడు? డాక్టర్. ఎంతో మంది జీవితంలో దేవుని వాక్యానికి ప్రధాన స్థానం ఇయ్యని కారణాన నిశ్చయముగా తమ చేతుల కష్టార్జితాన్ని తాము అనుభవించలేకపోతున్నారని నేను నొక్కి ఒక్కాణించి రూఢిగా ఆత్మావేశంతో మాట్లాడుతున్నాను. అవి కంటికి కనబడుతున్నాయి కానీ నీవు అనుభవించడానికి అవి అక్కరకు రావు. ఎలాగోలాగా వ్యర్థం అయిపోతాయి. దేవుని వాక్యాన్ని బట్టి నేను దేవుణ్ణి నమ్ముకున్న దాననై, దేవుని ఆత్మచేత నింపబడిన దాననై, దేవుని ఆత్మావేశముతో ప్రకటిస్తున్న ప్రకటన ఏదనగా, దేవుని వాక్యానికి అనుకూలంగా నువ్వు ఉంటివా, కరువు దినాన విత్తన విత్తినప్పుడు నూరంతల పంట కోసుకోవడం సంభవం అయితే, దేవుని మాట విని దేవుని మాటకు నువ్వు ప్రియారిటీ ఇచ్చావంటే నిన్ను దేవుడు నిలవబెట్టుకోవడం సంభవము. హల్లెలూయా. నీవు దేవుని వాక్యానికి ఎప్పుడైతే ప్రియారిటీ ఇస్తావో దేవుని వాక్యం నీలో అప్లై అవ్వడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే అప్లై అయ్యిందో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉండొచ్చు, కానీ 5,000 మంది తినగా 12 గంపలు ఎత్తబడ్డాయి. ఇది అద్భుతం. ఇది దేన్ని బట్టి జరిగింది? విశ్వాసమును బట్టి జరిగింది. హల్లెలూయా. నిరీక్షణను బట్టి జరిగింది. హల్లెలూయా. దేవుని యొద్ద నుండి అద్భుతాన్ని పొందుకోవాలి, ఆశ్చర్య మహాశ్చర్య సూచక స్వస్థత కార్యాలు పొందుకోవాలి. దేని మీద ఇది ఆధారపడి ఉందో తెలుసా? నీకు ఒకే ఒక్కటి ఉండాలి, అది దేవునికి సంబంధించిన ఆత్మీయత ఉండాలి. అందులో ఉన్న విశ్వాసమును బట్టి ఇది సంభవము, నిరీక్షణను బట్టి ఇది సంభవము. హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పాలి కాబట్టి ఏదో చెప్తారు కాదు. ఇక్కడ నిలబడుతున్నప్పుడు దేవుడు ఏది చెప్పమంటే ఆయన ఎదుటది చెప్తాం. దేవునికి స్తుతి కలిగాక. ఇప్పుడు ఏముందమ్మా? నూనెకుండుందయ్యా, ఏం చేయాలయ్యా? ఇలా చెయ్యి. వెళ్ళిందండి, తలుపు వేసుకుందండి, బయట నుండి తీసుకొచ్చినటువంటి పాత్రలో పెట్టుకుంది. అంతే, ఈమె పాత్రలో కుండలో ఉన్న నూనె విశ్వాసముతో పొయ్యడం ప్రారంభిస్తుంది. పోసేంత వరకు ఆగక ఊరిందండి, ఊరుడు నీటి బుగ్గల. అక్కడ జరుగుద్దండి నీకు అద్భుతం. హల్లెలూయా. నీవు విశ్వసించినప్పుడు అద్భుతం చూస్తావు, నువ్వు నిరీక్షించినప్పుడు అద్భుతం చూస్తావు. అందుకు నీకు ఏం కావాలో తెలుసా? ఆత్మ సంబంధమైన కుండలో నూనె మాత్రమే ఉండాలి, దేవునికి సంబంధించినది మాత్రమే ఉండాలి. 190 ఉంటాయండి మాలాంటి కార్యాలు జరగవు. ఆవిడేమంది? నూనె కుండ, ఆ ఒక్కటి చాలు. దేవునికి స్తుతి కలిగాక. ఆ ఒక్కటి ఏం చేసిందో తెలుసా? అద్భుతాన్ని చేసింది. ఆ ఒక్కటి ఏం చేసింది? అతీత కార్యాన్ని చేసింది. ఆ ఒక్కటి ఏం చేసింది? రాబో రోజులకు అద్భుతమైన పునాదిని వేసి పెట్టింది. హల్లెలూయా. ఏం జరిగింది? దేవుడు అద్భుతం చెయ్యాలనుకున్నప్పుడు అతీత కార్యం జరిగింది. మొత్తం అన్ని నూనెతో నింపబడ్డాయి. ఎప్పుడైతే నింపబడ్డాయో దైవజనుడా, మొత్తం పాత్రలన్నీ నూనెతో నింపబడ్డాయి. అమ్మా, ఆ నూనె అమ్ము, వచ్చిన దాన్ని అప్పు తీర్చు, ఇంకా మిగిలినది నీకు నీ కుటుంబానికి ఆధారంగా పెట్టుకో. హల్లెలూయా. అద్భుతమా కాదా? అసలు మన దేవుడు మనకి ఎందుకున్నాడో గడిచిన బుధవారం ధ్యానం, అద్భుతాలు చేయు దేవుడు. హల్లెలూయా. మన పాట పాడుకుంటాం, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలము గల దేవుడా, నిత్యుడవగు తండ్రి, సమాధాన కర్త, అధిపతి, ఆశ్చర్య కార్యములు ఎన్నెన్నో చేసితివే, అద్భుత కార్యములు మాకై చేసితివే. ఆయన ఎవరికి చేయడానుకున్నారమ్మా? మనకైనా చేయడానుకున్నారు. హల్లెలూయా. ఆయన యొద్ద నుండి మనం పొందుకోవాలంటే మనకి ఉండవలసినది మాత్రమే ఉండాలి. 190 ఉన్నాయండి, అందులో కూడా ఇది ఉందండి అంటే అది ఉండదు. ఉందనుకుని మన భ్రమ మాత్రమే. అద్భుతాల్లో నడవాలి మనం.
హల్లెలూయా. ప్రభు ప్రవచన రీతిగా మాట్లాడే అద్భుతాలు గుండా మిమ్మల్ని నడిపిస్తాను. అది మొదలుకొని అనేకుల జీవితాలు అద్భుతాలు జరిగాయి, జరగబోతున్నాయి. మనల్ని దేవుడు ఆదిమ పూసిన దినాలలో నడిపించుకున్నట్టుగా అతీతంగా నడిపించుకోబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఏం జరిగిందండి? అద్భుతం జరిగింది. కాళ్ళు తొక్కోలేదు, దేవుని వైపు చూసింది. అంటే దానిలో కొంత లోతుకెళ్తే దేవుడు చెప్తున్నది ఏంటో తెలుసా? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని నీలో ఉండాల్సినవే నీలో ఉన్నాయి, దాన్ని బట్టి నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. ఎలా చేయాలి ప్రార్థన? ఆయన యందు ఆనందిస్తూ ప్రార్థన చేయి. అక్కడ రాయబడిన మాట ఆనందించండి మరలా చెప్పుదును, ఆనందించండి. అంటే ఏంటి? ఇప్పుడు ఆనందించండి, నేను చెప్తున్నా మరొక మాట కూడా అదే, మరలా చెప్తున్నాను, ఆయన యందు ఆనందించండి. ఎందుకు ఆయన యందు ఆనందించాలి? ఆయన సమర్థుడని ఆనందించాలి, శక్తిమంతుడని ఆనందించాలి, అద్భుతాలు చేయగలవాడని ఆనందించాలి, శరీర శ్రమలను తొలగించి అద్దరికి చేర్చగల దేవుడని ఆనందించగలగాలి. హల్లెలూయా. ఆనందించండి, మరలా చెప్పుదును, ఆనందించండి, దేనిని గూర్చి చింతపడకండి. ఏమండి, నాకు తెలియగలుగుతాను, నీకండి నీ వాళ్ళు నువ్వు బాగా చూస్తున్నావని తెలిసి 2 కోట్ల ఆస్తి నీ పేరు మీద రాశారు అంటే అనుకోండి, అంతేనే. ఏం రాశారు? పేరు మీద రాశారు. ఇది చింతించవలసిన అవసరం. చెప్పండి, చింతించాల్సిన అవసరం ఇది. ఇక్కడ దేవుడు వాక్యం ఏమంటుంది? దేనిని గురించి చింతపడకండి. అంటే నీకు కోట్ల ఆస్తి వస్తే చింతించను, నీకు ఏ లోటు లేకపోతే చింతించు, నీకు ఏ శ్రమ లేకపోతే చింతించు, నోటి నిండా నవ్వే నవ్వు, పళ్ళన్నీ బయటకు కనబడిపోతాయి. అప్పుడు అంత బాగా నవ్వుతాం. చెప్పేది ఏంటంటే శరీరానికి శ్రమలు వస్తాయి, అది చింత. పరిస్థితులు ప్రతికూలం అవుతాయి, అది చింత. నిన్ను వేధించేటువంటి స్థితిగతులు వస్తాయి, అది చింత. నీ శరీరంలో నిస్సత్వం అవుతుంది, అది చింత. నరాలు పగిలిపోయేటువంటి మాటలు నీకు వినబడతాయి, అది చింత. నీ వల్ల కాదు జీవితాన్ని ఏడవడం, అది చింత. అటువంటి చింతలలో దేవుడు వాక్యం పౌలయ్య గారు ద్వారా చెప్తుంది, ఆనందించండి మరలా చెప్పుదును, ఆనందించండి. దేన్ని బట్టి? భరోసాగా ఉన్న వాక్యాన్ని బట్టి, భరోసా ఇచ్చినటువంటి దేవుణ్ణి బట్టి. చేయగలడు, సమర్థుడు అనబడే విశ్వాసముతో నిరీక్షణతో ఉంటే మనం ఆనందించగలుగుతాం, మరలా సంతోషించగలుగుతాం. దేనిని గురించి చింతపడకూడదు. కానీ ప్రతి విషయములో అంటే మనకి చింత కలిగించే అది ఏ పరిస్థితి అయినా ఆ ప్రతి విషయములో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపం ఏదైతే ఉందో అది నీ దేవునికి తెలియజేయండి. ఎగ్జాక్ట్గా ఏంటో తెలుసా? శ్రమలో ఉన్నటువంటి ఆ శిష్యుని భార్య అనబడేటువంటి విధవరాలు తన చింతలో ఉన్న దేవుని బట్టి ఆనందించి ఆ దైవజనుడితో ఏమని వేడుకుందో తెలుసా? కృతజ్ఞతాభావముతో ఏమని వేడుకుంది? ప్రార్థనాపూర్వకంగా విన్నపం చేసుకుంది. అక్కడ రాయబడి ఉంటుంది, ఎలీషాకు మొర్ర పెట్టగా అని ఉంటుంది. అక్కడ మీరింటికి వెళ్ళిన తర్వాత చూడండి, 2వ రాజుల గ్రంథం. అంటే మొర్ర ఏం పెట్టింది దైవజనుడికి? తన స్థితిని ఎందుకు? నిరీక్షణతో పెట్టింది. ఎందుకు? విశ్వాసంతో. ఎందుకు? ఇతని వలన, దేవుని వలన నాకు కార్యం జరుగుద్ది. అప్పుడు ఆయన ఇచ్చిన సలహా ఏంటి? నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకో. అంటే ప్రార్థనకు సాదృశ్యం. ప్రార్థన ఎలా చేయాలి? కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపం ఏదైతే ఉందో దాన్ని నువ్వు వివరించాలి. దేనిని గూర్చి చింతపడకూడదు, కానీ ప్రతి విషయములో ప్రార్థన, విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు తెలియచేయాలి. ఇశ్రాయేలీయులకు తెలియజేయాలా? కృతజ్ఞతాపూర్వకంగా అంటే అక్కడ ఆమె ఎలా కృతజ్ఞతాపూర్వకంగా దైవజనుడి దగ్గర చెప్పిందో ఎగ్జాక్ట్గా మనం కూడా ఉన్నట్టుగా దేవాది దేవునికి విన్నవించుకోవాలి. నువ్వు చెయ్యకపోతే ఏం చేస్తావు? నువ్వే పెళ్లి చేసావు, నాకు ఈండిచ్చావు. నిజంగా ఎవరు చేశారు పెళ్ళి మనకి? ఓ మాట
ఎవరు చేశారు? దేవుడేనా? ఆ భర్త వల్లే లేకపోతే ఆ భార్య వల్లవే మనం ఏం పడుతున్నాం? సపోజ్ పోనీ గేదెని ఎవరిచ్చారు? ఆ గేదె వల్లే బాధపడుతున్నామా లేదా? ఆ ఉద్యోగం ఎవరిచ్చారు? ఆ ఉద్యోగంలో ఆఫీసర్స్ కూర్చోనివ్వట్లేదు, నిలబడినవ్వట్లేదు. ఎవరిచ్చారు? ఆ బిజినెస్ ఎవరిచ్చారు? ఆ బిజినెస్ ఇంకా అన్నం తినడానికి కూడా లేదు. ఎవరిచ్చారు? ఈ బాధలన్నీ పట్టుకుని మనం గదిలోనికి వెళ్ళి నువ్వే ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు ఇలాంటి, ఎందుకు ఇచ్చావు ఇలాంటి భార్యని, ఎందుకు ఇచ్చావు ఇలాంటి పిల్లల్ని, ఎందుకు ఇచ్చావు నాయన ఇలాంటి ఉద్యోగం, ఉపవాసాలు చేసి మరి సంపాదించుకున్న ఉద్యోగం అని అన్నాం అనుకో, ఉందా? కానీ కృతజ్ఞతాపూర్వకంగా అంటే ఏంటో తెలుసా? ప్రభా, భార్యాభర్తల బంధం గొప్పదే, కానీ కొన్ని పరిస్థితుల్లో నేను ప్రతికూలత నా భర్త ద్వారా అనుభవిస్తున్నాను. ప్రభా, నీకు అసాధ్యమైంది ఏముంది? నువ్వు హృదయాన్ని తిప్పేవాడో నాకు తెలుసు. నా భర్త హృదయాన్ని నువ్వు తిప్పగల సమర్థుడు నాయనా, కరుణా సంపన్నుడా, కృప చూపవా. నా భార్య నువ్వు మార్చగలవయ్యా. అయ్యా, ఎప్పుడు టీవీ ఫోను నాయన చెప్పొచ్చు, పర్లేదు, ఏమవదు. ఎందుకు చెప్తున్నా అండ దేవుడు. ఎప్పుడు చూసినా ఇన్స్టాలో చూస్తా కూర్చుంటుంది. ప్రభా, అన్నం ఎడతలేదు నాయన, పక్కింటోడికి చెప్పుకుంటే కొంచెం బాగోదు కదా తండ్రి, చెప్పుకో, పర్లేదు నాయన, కనికరించవా, నాకు కొంచెం ముద్దెట్టాలి నాయన. భార్య అంటే ముద్దెట్టాలనే ఉంది కదయ్యా అని అంటే భార్యను మార్చగలవు నాయన. మారుస్తాడు, మార్చడా? పిల్లలు మార్చగలవు నాయన. నువ్వే ఇచ్చావయ్యా ఉద్యోగం, కానీ ఉద్యోగంలో ప్రతికూలతను అనుభవిస్తున్నాను నాయన. నువ్వు నమ్మదగిన దేవుడు. మొర్దెకైకి ఆ రోజు ఎంతో కష్టం వచ్చింది. ఆ కష్టంలో మొర్దెకై నీకు బడి ఏడుస్తే మొర్దెకై జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నా కదయ్యా. నా జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా. రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితులు కదా మావి. కాయా కష్టం చేసుకుంటే రెక్కల ముక్కలు చేసుకోకపోతే మాకు నడవదు నాయన. ఇదైనా నువ్వు ఇచ్చిన ప్రసాదం, నువ్వు ఇచ్చిన ధన్యత. ఈ పనైనా కృప చూపయ్యా, నాకు శక్తి ఇవ్వయ్యా, బలం ఇవ్వయ్యా. నువ్వు నన్ను నిలబెట్టగలవు. ఇప్పుడు నాకు బలహీనరాల్ని నేను అయిపోతున్నాను, నన్ను నువ్వే నడిపించుకో. ఇది కృతజ్ఞతగా. అంతేగాని నా రెక్కల ముక్కలు చేసుకుంటున్నాను ప్రభా, ఎల్లుండేమో వాళ్ళకి ఆ పని అప్ చెప్పాలి, వాళ్ళకి ఆ బరకం కొట్టాలి, వీళ్ళకేమి జాకెట్ కొట్టాలి, వాళ్ళకేమో ఈ బత్తాలు ఇవ్వాలి, నేనేమో నా పరిస్థితి నీకు తెలీదా? ఇంత పరిస్థితి తెచ్చినోడు నువ్వు కావా? నీకు తెలీదా నన్ను ఏం చేయాలో అన్నావనుకో, ఇంకా ముట్టుకెళ్ళేసేస్తాడు దేవుడు వాక్యాన్ని బట్టి. అలా మనం ఇవి ఏం చేసాం తెలుసా? ప్రార్థన. మనం ఏ సమస్యలు సుడిగుండంలో నుంచి కాపాడబడాలన్నా, తప్పింపబడాలన్నా ప్రార్థన. కొంతమందికి ఈ ప్రార్థనే ఉండదు. ఏముండదు? బాప్తిస్మ అనుభవం ఉందా? చేయొద్దండి, ఉందండి. ఇంకా మందిరానికి వస్తావా? వస్తానండి. పొద్దున ప్రార్థన ఉందా? లేదండి. మధ్యాహ్నం, సాయంత్రం మరి ప్రార్థన చేస్తానన్నావు? అవునండి, భోజనం చేసినప్పుడు చేస్తానండి. ఎన్ని పూటలు? 3 పూటలు చేస్తానండి. అదే చాలు అనుకుంటున్నావు నువ్వు? ఆ ప్రార్థన కాదు ఇక్కడ చెప్పుతుంది దేవుడు. నీ శరీరానికి శ్రమలు తథ్యం. ఈ లోక యాత్రలో నడిపించే దైవజనుడు ఉండనివి, అదృశ్యంగా దేవాది దేవుడు ఉండనివి, కానీ నీ శరీరానికి శ్రమలు తథ్యం. ఆ మార్గాయాసము చేత వీళ్ళు సనిగినట్లుగా నువ్వు సనగకూడదు. ఖచ్చితంగా మార్గాయాసము చేత సొమ్మసిల్లే పరిస్థితులు వస్తాయి నీకు. కానీ నువ్వు ఆ విధవరాల వలె తలుపు వేసుకొని కృతజ్ఞతాపూర్వకంగా దేనిని గూర్చి చింతపడకుండా దేవుని సన్నిధిలో నువ్వు వేడుకోవాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చెయ్యాలి. కొంతమంది విచిత్రమైన ప్రార్థనలు నాకు తెలిసి చెప్పనా? కొంతమంది విచిత్రమైన ప్రార్థనలు, ఇంకెన్ని రోజులు ప్రభా, ఇంకెన్ని నెలలు ప్రభా, ఇంకెన్ని సంవత్సరాలు ప్రభా, ఏడవలేకపోతున్నానయ్యా, లాగలేకపోతున్నాను నాయన. అది కృతజ్ఞత శోధించడమా? చెప్పండి ఒక్కసారి. కృతజ్ఞత శోధించడమా? ఇంకెప్పుడు ప్రభా, చెప్పే ప్రభా, నాకు ఇప్పుడే కావాలి ప్రభా, నాకు ఇప్పుడే కావాలి ప్రభా, అది శోధించడమా? కృతజ్ఞతగా అడగడమా? ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మనల్ని ఏదైనా ప్రేమగా అడిగారనుకో, అమ్మా ఆ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చిందమ్మా, అమ్మా ఆ డ్రెస్ ఏమా క్రిస్మస్ వస్తుంది కదా, నువ్వు ఎలాగ డ్రెస్ చేస్తావు కదా, నాకు ఆ డ్రెస్సే కావాలి, తీయే అమ్మా, నన్ను తీసుకెళ్ళే అమ్మా, ఆ డ్రెస్ ఏంటో నీకు తెలియదు కదా, నేను చెప్తానే
అన్నదనుకో, నీకు జాలి పుడుద్ది. జాలి పుట్టి ఏం చేస్తావు నువ్వు? తీసుకెళ్ళడం నిర్ణయించుకుంటావు, అదే తెచ్చిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని వచ్చేసి నీకేం తీయాలో తేత కాదు. వాళ్ళిళ్ళునేమో బంగారం లాంటివి వేసుకుంటున్నారు. ఎప్పుడు చూసినా నన్ను అలాగే నిలబెడుతున్నావు నువ్వు చర్చిలో. నీకేం చేయాలో చేత కాదు. వాళ్ళిళ్ళు మంచి చేసుకుంటే నువ్వు ఇలాగే చేస్తూ ఉంటావు. నన్ను నీకేం తెలుసు? నువ్వేం చేయగలవు? నువ్వేం తేగలవు? నీ వల్ల ఏమవుద్ది అన్నావంటే పప్పు గుత్తేసుకుని వెళ్ళిపోతాయి. అంటే నీకు కొట్టాలనిపించిందా, ముద్దెట్టాలనిపించిందా? ఏ ప్రవర్తన. ఇప్పుడు ఈమె ఎలాగ అడిగింది, ఇశ్రాయేలు ఎలాగ అడిగారు? ఇశ్రాయేలుకి మరింత ముట్టుగా వేసినట్టుగా తాపకరమైన సర్పాలను పంపించి కరిపిస్తున్నాడు. అక్కడేమో అద్భుతం చేసాడు. హల్లెలూయా. దేవుడు యొద్ద నుండి నువ్వు కార్యమును అనుభవించాలా? దేవుడు నీ కార్యాన్ని సఫలం చేయాలా? దేవుడు అతీతంగా నిన్ను నిలబెట్టాలా? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నీకు ఇవ్వాలా? నువ్వు నీవేని మార్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమునకు విరోధంగా దేవుడు ఏది చేయడు. కొంతమంది అంటారు, నేను ప్రార్థన చెయ్యకపోయినా పర్లేదు, అన్ని వచ్చి పడిపోతాయి నాకు. కొంతమంది అంటారండి, ప్రార్థన చెయ్యపోయినా పర్లేదు, అన్ని వచ్చి పడిపోతాయంటే నువ్వు వాక్యానికి సంబంధించిన దానివి కాదు, వాక్యానికి సంబంధించినోడు కాదు. వాక్యమునకు విరోధమైనటువంటి అపవాది పుష్కలంగా నీకు తోడుగా ఉన్నాడు. నాకు తెలియక అడుగుతాను, అపవాది వల్ల ఏది జరగదా? సాతానుడు వల్ల జరగదా? ఒక మాట చెప్పాలంటే, దేవుని బిడ్డలో దేవుడు పాటలు పాడుతున్నారు, అలాగే సినిమా వాళ్ళు పాటలు పాడుతున్నారు. ఎవరికి ఎక్కువ వ్యూస్ ఉంటాయి? ఓ మాట చెప్పు. ఎవరికి ఎక్కువ సబ్స్క్రైబర్స్? ఎవరిది అసలు నిద్ర రాదు? ఎవరు ఫాస్ట్గా ఉన్నారు? సినిమా హాల్లోకి వెళ్ళి చూడు, పొద్దున్న ఆడేస్తుంది ఆట, మధ్యాహ్నం ఆడేస్తుంది, సాయంత్రం ఆడేస్తుంది, అర్ధరాత్రి ఆడేస్తుంది. చర్చికి వెళ్ళి చూడు, ఆదివారం ఒక్కరోజు ఎడితేనే ఎట్టాలా వెళ్ళాలంటవా? చలి బాగా ఎక్కువ ఉంది, లేగాలనిపించలేదు. అంటే ఎవరు ఎక్కువ ప్రభావితం చేస్తున్నారు? అంటే సైతాను గడికి వెళ్దా? ఇప్పుడు దేవుడు ఒక పాట కోసం ఆయన ఆత్మతో నడిపించుకుంటే, మరి సైతానాత్మ ఎన్ని పాటలు నడిపిస్తుంది అక్కడ? అది భ్రమపరుచు ఆత్మ, నిన్ను మింగేసే వరకు కూడా వదలదా. నువ్వు భక్తుడుగా, నువ్వు భక్తురాలిగా, దేవుడు అంటే భయభక్తులు కరిపరిచేటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన ఒక విశ్వాసికి వెన్నుముక లాంటిది. ప్రార్థన ఊపిరి, ప్రార్థన ఆయుధం. ప్రార్థన లేకుండానే రోజు ప్రారంభించేస్తావు. నువ్వు ప్రార్థన లేకుండానే పరిపాట్లకి వెళ్ళిపోతావు. నువ్వు ప్రార్థన చేసుకోవాల్సి ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళి చేయించుకుంటావు? దైవజనుల దగ్గరికి వెళ్ళి. ఇంటి దగ్గర ఉందా ప్రార్థన? జాగ్రత్త సుమా. ప్రతి క్రైస్తవుడు ప్రార్థన అనబడేటువంటి ఆయుధాన్ని కలిగి ఉండాలి. అందుకే దేవుని వాక్యములో ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి, విసుగక ప్రార్థన చేయుడి, నిత్యము ప్రార్థన చేయుడి, అనుదినము ప్రార్థన చేయుడి. హల్లెలూయా. మనకి ఎప్పుడెప్పుడు ఉండాలి ప్రార్థన? ప్రతి ఉదయమున, ప్రతి మధ్యాహ్నమున, ప్రతి రాత్రి మనకు ప్రార్థన ఆవశ్యకము. ప్రార్థన అంటే మరి భోజనం దగ్గర దేవస్తోత్రం అన్న ప్రార్థన కాదు. వినండి బాగా. ప్రార్థన అంటే కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? పొద్దున్న టిఫిను ప్రభువా ఇడ్లీ ఇచ్చే స్తోత్రం, మధ్యాహ్నం భోజనం చికెన్ కూర వేసి పెట్టే స్తోత్రం, సాయంత్రం భోజనం పప్పుసారి బాగుంది చికెన్లోకి స్తోత్రం. ఇది కాదు ప్రార్థన అంటే. నువ్వు తిన్నప్పుడు ఖచ్చితంగా నీకు ప్రార్థన ఉండాలి. అది కాదు ప్రార్థన అంటే. దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి, నీ విన్నపాలు దేవునికి తెలియజేస్తుండాలి, ఇతరుల బాధ్యత నీ మీద వేసుకుని నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఏమంటే దావీదు అంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా ఏం చేసాడండి? అంటే మనం ఏంటంటే దావీదు కంటే గొప్పోళ్ళం కదా మనం. అందుకే మనకు ప్రార్థన చేయడానికి ఏముండదు, సమయం ఉండదు. నాకు తెలియక అడుగుతున్నారు, అందరూ చేస్తున్నారు ఇక్కడ ప్రార్థన. నవ్వేస్తున్నారంటే చేసేస్తున్నారు, ఖచ్చితంగా చేస్తున్నారు. దావీదు అంత రాజండి. అలాంటిది అతడు దేవుడంటే ప్రేమ, సన్నిధంటే ఆరాటం, దేవుని సన్నిధిలో ఆరావనంటే నాట్యం, దేవుడికి ప్రియారిటీ ఇవ్వాలంటే ఎగురులు గంతులు. అందుకే మనకు మాదిరిగా నిలబడ్డాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఒక వ్యక్తి అన్నమాట, అతను పెట్రోల్ బంకులో పనిచేసే పనుడు.
ఎవరు? పెట్రోల్ బొంకులో పెట్రోల్ వేసేటువంటి ఒక పనివాడు. కరెక్ట్గా 3 అయ్యేటప్పటికి అలారం పెట్టుకుని ఆ పెట్రోల్ బంకులో పనిచేసే ఆ వ్యక్తి గబగబా లేచి మోకానికి నీళ్లు కొట్టుకుని పెద్ద మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. హల్లెలూయా. అలాంటి వాళ్ళు బాగుపడతారండి. ఎంత హృదయం ఇదైపోయిందో తెలుసా? ఎంత నేర్చుకోవాలి ఇతన్ని బట్టి అనిపించింది. ఆయన ఏమన్నా పాస్టర్ గారా చేతులెత్తేయడానికి? ఒక విశ్వాసి. ఒళ్ళు హోణమైపోద్ది వాళ్ళకి నిలబడి సరైనటువంటి సౌకర్యం కూడా వాళ్ళకు ఉండదు. అలాంటిది అలారం పెట్టుకుని దేవుడి సన్నిధిలో 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. కొంతమంది షాపుల్లో పనిచేసే వాళ్ళు, చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళందరూ ఎవరిని వెతుకుతున్నారండి? ఏమండి, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? ఆ ఆకాశ పక్షులు ఏం చేస్తున్నాయి? వేకువనే దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. అంతకంటే శ్రేష్ఠులు అనబడినటువంటి మనకి లేని బుద్ధి ఏంటో తెలుసా? ఏముండాలండి మనకి? ఏముండాలి మనకి? ప్రార్థన ఉండాలి. సజీవంగా కాపాడిన దేవుడు రాత్రి పడుకుని పొద్దునికి లేవట్లేదండి జనం. కానీ నిన్ను బ్రతికించాడంటే, సజీవ లెక్కలు ఉంచాడంటే నువ్వు ఎంతగా దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. ఉదయం లేవగానే పరిపాట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. నీకు దేవుడు నిజంగా ముళ్ళెట్టేయాలి. నువ్వు లెగిసి ప్రార్థన చేస్తేనే ఆ రోజు నీకు జీతం ఇస్తాను నేను అన్నాడంటే, ఆ జీతం కోసం అన్నా ముందు లెగిసి ప్రార్థన మొదలెట్టేసే రకాలం మనం ఎవరో తెలుసండి? క్రైస్తవులు. మనం బాప్తిస్మపు అనుభవాలు పొందిన వాళ్ళం. జీవగ్రంథంలో మన పేరు లిఖింపబడింది. అది దినదినము మెరియాలంటే మనము దేవునికి అనుకూలంగా దైవ వాక్యమును బట్టి దేవుని యొక్క సముఖములో జీవించాలి. హల్లెలూయా. లేకపోతే జీవగ్రంథములో నుండి మన పేరు తుడిచివేయబడదు. జాగ్రత్త. దేవుని వాక్యంలో రాయబడింది, జీవగ్రంథములో మీ పేరు తుడిచివేయబడిందా, పరలోక రాజ్యములో మీకు ప్రవేశం లేదు. ఎటువంటి కార్యాలను బట్టి తుడిచివేయబడద్ది? యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్ప దేవుడై ఉండి వేకుజామునే ప్రార్థన, రాత్రంతా ప్రార్థన. దేవుడికే అంత ఆవశ్యకమైతే మానవ మాత్రులను ఆ దేవుడి దగ్గరికి పైన కోసం ఎంత కొట్టుకుంటున్నాం ఈ లోకంలో, మందిరంలో, సహవాసంలో. మనకెంత ఉండాలి ప్రార్థన? చాలా ఉండగలగాలి. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు ప్రార్థన అనే అంశం ఎందుకు వచ్చింది? మనం శరీరం ఉన్నంత వరకు శ్రమలు ఉంటాయి. శ్రమలను జయించడానికి ప్రార్థన అవసరం. అర్థమైందా మీకు? శరీరం ఉన్నంత వరకు శ్రమ ఉంటుంది. ఈ శరీరం ఉన్నంత వరకు ఈ శ్రమను జయించాలంటే ప్రార్థన అవసరం. ఇప్పుడు శరీరం ఉందంటే నీకు ఏమో కావాలి? ప్రార్థన అవసరమా? హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చెయ్యాలా లేదా మనం? హల్లెలూయా. ప్రతి విషయములో ప్రార్థన చెయ్యాలి, విజ్ఞాపన చేయాలి, యాచన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలగాలి. దేవునికి స్తుతి కలుగుగాక. ఎలా చేశారంటే వీళ్ళ ప్రార్థన? కృతజ్ఞతా భావముతో. తండ్రి, నీవు దేవుడు, నా శ్రమను చూస్తున్నావు, నీకు అసాధ్యమైనది ఏది లేదు, నీ వలన సాధ్యం. విన్నవించుకుంటున్నాను, యాచిస్తున్నాను. యజమానుడా, నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. వెంటనే జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? అద్భుతం చేశాడా లేదా? మన దేవుడు అద్భుతకరుడా కాదా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అంతఃపురంలో నివసించేటువంటి రాజులకు ఉన్నాయన్నానా లేదా? శ్రమలో ఉన్నాయన్నానా? కొంతమంది అవగాహన ఎలా ఉంటుందో తెలుసా? నాకు తెలుసు, నేను విన్నాను ఈ మాటలు చిన్నప్పుడు. అవి ఇప్పుడు అర్థమైంది నాకు. పెద్ద పెద్ద ఇంద్రభవనంలో ఉన్నవాడిని చూసి వాళ్ళకి ఏం లోటు ఉంటుంది? అంతఃపురంలో ఉంటున్నారు. రోజు ఇలాంటి వాళ్ళకి ఏ బాధలు, ఇలాంటి వాళ్ళకి ఏ సాధలు అంటూ ఉండేవారు. నేను లోపలికి చూస్తూ ఉండేదాన్ని. ముసలం మంచమే పడుకుని ఉండేది. అప్పుడు నేను అనుకునేదాన్ని, వీళ్ళకి ఏ బాధల సాధలు అని చెప్పుకుంటున్నారు కదా ఫ్రెండ్స్. ఆ ముసలం ఎప్పుడు చూసినా బెడ్ మీదే పడుకుంది. ఈవిడ ఏదో సుఖవంతంగా పడుకున్న క్యారెక్టర్లా కనబడతలేదు ఏ ఆవిటితో. అంటే ఆవిడకి ఏముంది? సమస్య ఉంది. సరంబి వేసి నెలల్లో ఉన్నారు.
ఉన్నాయా లేవా? అందుకే నేను అంటున్నాను, మీరు వాటిని చూసి అంచనేయకండి. వాటిలో నివసిస్తున్నది పశువులు కాదు, మనుషులే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటాయి. కొంతమంది అనుకుంటారండి, మేము పూరు గుడుసులు ఉన్నాం, మాకు ఎన్ని సమస్యలు. వాళ్ళ బిల్డింగ్ చూడు, నువ్వు ఆ బిల్డింగ్లోకి వెళ్ళి చూడు, జుట్టు అట్టుకుంటామే, జుట్టు పట్టుకుంటావు. ఇంకా నువ్వు గుడుసులో ఉన్న నీ భర్త టీ ఎడతావు, ఆయన టీ పెట్టుకొస్తాడు. అంత అందంగా ఉంటాయండి. వాటి మీద అంచనేయొద్దు. జోక్గా చెప్పాను, నిద్రలోకి వెళ్తున్నారండి అంటే నేనేక తూలుకోవాలి. అందుకు ఇప్పుడు చూడండి, రాజు సరంబి వేసిన ఇండ్లలో ఉన్న రాజులకి తప్పో శ్రమలో, ఆ రాజుల యొక్క గేటు ముందు కాపలాదారులకి తప్పో శ్రమలో. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు తెలుసా? హిజ్కియా. ఒక రాజు, అద్భుతమైన రాజు. అద్భుతం ఏంటంటే, అతను ముందు దైవజనుడు అనబడే యెషయా ఉన్నాడు. అతనికి అదృశ్య దేవుని యొక్క సహాయము, కనికరము, దయాదాక్షిణ్యాలు కూడా హిజ్కియాకి ఉన్నాయి. అయినా ఒక సందర్భం వచ్చినప్పుడు సన్హరీబు అనేటువంటి రాజు ఒక పెద్ద లెటర్ రాశాడు. ఎవరికే? హిజ్కియాకి. ఏ హిజ్కియా, నా చేతుల్లో నుండి నిన్ను కానీ నీ రాజ్యాన్ని కానీ ఎవడు తప్పిస్తాడో? ఫలానా దేవుళ్ళు ఏమయ్యాయి, ఫలానా దేవుళ్ళు ఏమయ్యాయి, ఫలానా దేవుళ్ళు ఏమయ్యాయి, నీ దేవుడు నిన్ను నా చేతుల్లోంచి తప్పించగలడా అని రోషంగా రాశాడు. ఈ లెటర్ చదువుకున్నాడు. చదువుకుని కుప్ప కూలిపోలేదు, సరెండర్ అయిపోదాం అనుకోలేదు. తన ఆలోచనను బట్టి ముందుకు వెళ్ళలేదు. తన ఒక నిర్ణయాన్ని తీసుకోలేదు. ఏం చేశాడో తెలుసా? దేవాలయంలోనికి వెళ్ళి ఆ లెటర్ని దేవుని ఎదుట పెట్టి అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? కెరూబుల రెక్కల మీద ఆసీనుడు అయిన దేవా, అంటే అక్కడ ఉన్న శామరిని చెప్తున్నాను నేను. నువ్వు మహాగణుడు, మహోన్నతుడు, అద్వితీయుడు, సర్వశక్తుడు. నీ ఎదుట నిలవబడడానికి ఎవరికి ధైర్యం నాయనా? ఈ సన్హరీబు రాజు లెటర్ ఎలా రాశాడో చూడు ప్రభువా. నేను ఆ దేవతలు ఏం చేశా, ఈ దేవుళ్ళు ఏం చేశా, ఈ రాజ్యాలను వాళ్ళు కాపాడుకోగలిగారా, నీ రాజ్యాన్ని కూడా అలా చేస్తానంటే లెటర్ రాశాడు నాయన నాకు ప్రభువా. వాళ్ళు వెండి బంగారము విగ్రహాలు నాయన, అవి నిజమైన దేవుళ్ళు కాదు, కానీ నా దేవుడు అయిన నీవు నిజ దేవుడువు. హల్లెలూయా. ఈ రాజ్యాన్ని నా చేతుల్లో పెట్టిన నీవు నిజమైన దేవుడువు. వాళ్ళ దేవుళ్ళలాగా దేవతల్లాగా నువ్వు విగ్రహానివి కాదు, రాయివి కాదు, రప్పవ కాదు. నువ్వేంటో నా పితరుల దగ్గర నుంచి నేను చూస్తున్నాను. నువ్వు ఎటువంటి కార్యాలు చేయగలవో నేను విశ్వసిస్తున్నాను, నేను నిరీక్షిస్తున్నాను. తండ్రి, నీవే నాకు దిక్కు, నీవే నాకు తోడు, నీవే నాకు సర్వం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? దేనిని గూర్చు చింతపడకుడి కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు మీ దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీకు కలుగుతుంది. మీ సహనం సకల జనులకు తెలియజేయండి అని కొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారి ద్వారా ఆత్మావేశముతో పలికినటువంటి ఆ లేఖన భాగము ప్రకారంగా పాత నిబంధనలో ఉన్నవాడు ప్రవర్తించాడు. అంటే ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఒకే దేవుడా కాదా? హల్లెలూయా. ఆ రోజు వాళ్ళని నడిపించింది అదే దేవుడు, రాతపూర్వకంగా రాయించింది అదే దేవుడు. హల్లెలూయా. అందుకే కొత్త నిబంధన సంఘానికి దేవాది దేవుడు వాక్య రూపంలో ఇచ్చినటువంటి ఈ మాటను పాత నిబంధన భక్తులు అనబడిన వాళ్ళు, రాజులు అనబడిన వాళ్ళు ఆయన ఆత్మచేత నడిపింపబడి ఈ వాక్యాన్ని అక్కడ అప్లై చేస్తే ఆ వాక్యం యొక్క ఫలాన్ని వారు అనుభవించారు. ఇప్పుడు చెప్పండి, సహనమును సకల జనులకి తెలియజేయండి. కాళ్ళు తొక్కున్నాడా? ఇందాక ఆ తల్లి కాళ్ళు తొక్కుందా? ఇశ్రాయేలు తొక్కున్నారా? ఎంత తేడా, ఎంత తేడా. అందుకని ఇప్పుడు సహనాన్ని సకల ప్రజలకి తెలియజేశాడా లేదా? గాబరపడ్డా? గంతులేసాడా? కృతజ్ఞతతో మాట్లాడాడు. నీకు సాధ్యం, నీవు గొప్పోడు, నువ్వు అలా ఘనుడు, నీకు సాధ్యం. వాళ్ళలాంటి దేవుడువా నువ్వు? వాళ్ళ దేవతలు వెండి బంగారు రాళ్ళు రప్పలో గొప్పగా చెప్తున్నాడు.
వాళ్ళ దేవతలు ఏం చేశాయి, వీళ్ళ దేవుడు ఏం చేశాడు తెలియక అంటున్నాడు, ప్రభా నువ్వు వాళ్ళలో ఒకడో కాదయ్యా, నువ్వు సర్వశక్తి కలిగిన వాడు. హల్లెలూయా. అద్భుతం ఏం జరిగిందో తెలుసా? పాస్టర్ గారితో మాట్లాడుతున్నాడు దేవుడు, యెషయాతో మాట్లాడుతున్నాడు. యెషయా అంటున్నాడు, నువ్వేం భయపడకో, సన్హరీబిక ఉండడం. చాప్టర్ క్లోజ్. దేవుడు ఏమన్నాడు? నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని వాగ్దానం ఇచ్చేసాడా? వర్ధిల్లుతుందా? నువ్వు నిజంగా దైవ వాక్యాన్ని బట్టి దేవా నువ్వే దిక్కంటే మనకు విరోధంగా రూపింపబడిన ఆయుధం వర్ధిల్లదు. అంతేగాని ఏం చేస్తున్నావు, ఉన్నావా, కళ్ళు మూసుకున్నావా అంటే ఆ ఆయుధంతో మన అంతు చూస్తాడు కదమ్మా, ఆయుధంతో మన అంతు చూస్తాడు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీలకి ఆ ఆయుధంతో అంతు చూశాడు. ఆయనే తాపకరమైన సర్పాలను పంపించాడు, కానీ ఆ తల్లికి మాత్రం కృప చూపించాడు. హల్లెలూయా. ఇక్కడ రాజుకు తన హయాములో తన మార్గంలో శత్రువు వచ్చినప్పుడు శత్రువుకు విరోధంగా ధ్వజమెత్తాడు దేవుడు. హల్లెలూయా. హిజ్కియా ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఏమంటాడు, నీవు చూచుచున్న ఐగుప్తులకు ఎన్నడు చూడు. ఇప్పుడు ఏం చెప్పుంటాడు హిజ్కియా, నీ ఎదురుగుండా ప్రగల్భాలు పలుకుతున్న సన్హరీబ్ అనే రాజు నీకిక కనబడడు. ఏం జరిగిందో తెలుసా? చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు మనకొద్దు, ప్రాసెస్ మనకి వద్దు. మొత్తానికి రెంకలు వేసిన వాడు సమాధిలో ఉన్నాడు. ఇదంతా అనవసరం మనకి, మన సందర్భాన్ని బట్టి మనం ధ్యానం చేసుకుందాం. ఏమయ్యాడు? ఎందుకు? చింతపడకుండా సహనాన్ని నీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి కనుపరిచి హిజ్కియా రాజు కృతజ్ఞతాపూర్వకంగా విన్నవించుకొని యాచించి దేవుడి సన్నిధిలో చాలా ఒక అద్భుతమైనటువంటి కాంటాక్ట్ ఇద్దరు కలిగి ఒక అద్భుతమైనటువంటి మార్గంలో దైవ వాక్యానుసారంగా దేవుణ్ణి వేడుకున్నందున దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. ఇశ్రాయేలులకు అద్భుతం చేశాడా? లేదు. విధవరాలకు అద్భుతం చేశాడా? చేశాడు. రాజుకు అద్భుతం చేశాడా? ఇప్పుడు చెప్పండి, రాజుకు సమస్య ఉందా? సరంబి వేసిన ఇళ్ళు ఉన్నాడు, ఉంటాయి ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు? శరీరం ఉంది కాబట్టి. హల్లెలూయా. ఇంకొక రాజును చూపిస్తాను, యెహోషాపాతు రాజు. 3 శత్రు సమూహాలు యెహోషాపాతు రాజు మీదకి దండెత్తుకుని వచ్చాయి. వాళ్ళెవరో మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు, మన్యవాసులు. ఈ 3 కట్టగట్టుకుని వచ్చాయి. వెంటనే యెహోషాపాతు రాజుకి భయం వేసింది. అయినను దేవుని బట్టి సంతోషించాడు. ఆనందించండి, మరలా చెప్పుదురు, ఆనందించండి, దేవుని గూర్చి చింతపడకుడి. ఇప్పుడు యెహోషువకి చింత కాదు అది, కానీ చింతించాడా? దేవుని బట్టి ఆనందించాడా? మీ సహనమును సకల జనులకు తెలియజేయండి. నీకు నాకు యెహోషాపాతు రాజు తెలియపరిచాడు లేదా? సహనాన్ని కాళ్ళు తొక్కున్నాడా? లేదు. ఏం చేశాడో తెలుసా? అతను కూడా కృతజ్ఞతాభావముతో విన్నపములు తమ దేవునికి తెలియజేసుకుంటే అదృశ్యంగా ఉన్న దేవుడు దృశ్యముగా ఉన్న దైవజనుడిని లేపాడు. దృశ్యముగా ఉన్న దైవజనుడు ప్రవక్తని ఆయన లేపాడు. అదృశ్యంగా ఉన్న దేవుడు. ఇప్పుడు చెప్పండి, యెహోషాపాతుకి దృశ్యంగా దైవజనుడున్నను అదృశ్యంగా తన దేవుడున్నను సమస్య వచ్చిందా లేదా? వచ్చినప్పుడు ఆయన ఇశ్రాయేల్లో ప్రవర్తించాడా? ఇశ్రాయేల్లో ప్రవర్తించాడా? లేదు. ఎలా ప్రవర్తించాడు? వాక్యానుసారంగా ప్రవర్తించాడు. అప్పుడు దైవజనుడులో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, యోధావారలారా, ఇశ్రాయేలీల జనాంగమా, మీరు యుద్ధములో నిలవబడి చూడండి, అంతే. యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడండి, యుద్ధము చేయు నిమిత్తము లేదు. హల్లెలూయా. సమస్యను అద్భుతంగా పరిష్కారం చేసుకోగలిగాడు హిజ్కియా రాజు. సమస్యను అద్భుతంగా పరిష్కరించుకోగలిగాడు యెహోషాపాతు రాజు. సమస్యను అద్భుతంగా పరిష్కరించుకోగలిగింది విధవరాలు. ఇంకా ఎక్కువ సమస్య అయిపోయేలాగా దేవుడు నడినెత్తి మీద తెచ్చుకున్నారు ఇశ్రాయేలీలు. నువ్వు ఎలా ఉన్నావు? అసలు ఆ శ్రమలో ఉండి దేవునికి అనుకూలంగా వాక్యానుసారంగా నువ్వు ఉంటే శ్రమను తొలగిస్తాడు దేవుడు.
హల్లెలూయా. ఇష్టం వచ్చినట్టుగా ఎగిరావంటే శ్రమల పాలు చేస్తాడు దేవుడు. ఎవరి చేతుల్లో ఉంది ఇప్పుడు? ఎవరి చేతుల్లో ఉందమ్మా? మన చేతుల్లోనే ఉంది. అంటే ఇప్పుడు రాజులకి సమస్యలు ఉన్నాయి. సమస్యల్లో చూడాల్సిన రీతిగా వాళ్ళు దేవుణ్ణి చూచారు. ప్రార్థించాల్సిన విధానములో వారు ప్రార్థించారు. కృతజ్ఞతతో వారు ఆయన్ని వెదికారు. అద్భుతాన్ని ఆయన యొద్ద నుండి పొందుకున్నారు. ఇప్పుడు చూడండి, రాజులకు వచ్చేలే సమస్యలు. రాజుగారు గేటు ముందు ఉన్నాడు మొర్దెకై, గేటు కాపరి, చిరుద్యోగి, అవునా, కనిపెట్టుకుంటూ ఉండేవాడు అనమాట. ఇప్పుడు అతనికి ఏం సమస్య మనకు తెలుసు, ఒక మనిషే సమస్య అయ్యాడు. ఇక్కడేమో శత్రువులు రాజులకి సమస్య, ఇక్కడేమో హామాన్ అనబడేటువంటి శత్రువు మొర్దెకైకి సమస్య. అక్కడ ఏమైనా మాట్లాడకూడనట్టుగా మాట్లాడా, ప్రవర్తించకూడనట్లుగా ప్రవర్తించాడా? సకల జనులకు తన యొక్క సహనాన్ని కనుపరిచాడు. హల్లెలూయా. కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, విజ్ఞాపన చేశాడు, యాచించాడు, ఉపవాసం చేశాడు. దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు సమస్య ఏమైంది? ఒక మాట చెప్పనా, నీవు చూచుచున్న ఐగుప్తులకి ఎన్నడూ చూడవు. హిజ్కియా, నువ్వు చూచుచున్న సన్హరీబునికి ఎన్నడూ చూడవు. యెహోషాపాతు రాజా, నీవు చూచుచున్న మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులను నీవెన్నడూ చూడవు. ఇప్పుడు నా కుమారుడ మొర్దెకై, నీవు చూచుచున్నటువంటి హామానుని ఎన్నడూ చూడవు. ఉరుకై అంట మొర్దెకై కోసం అద్భుతంగా చేయించాడంటండి, డబ్బులు పెట్టి, ఆయనే డబ్బులు. అదే ఉరికొయ్య హామానికి ఉరికంబమైంది. ఏం జరిగింది? మన దేవుడు ఎలాంటివాడో తెలుసా? ఆయన ఏ వేని మనకు చూపిస్తాడో ఆ వేలో కళ్ళు మూసుకుని పోయామా, అద్భుతం అంది. కళ్ళు తెరుచుకుని వెళ్తే అయ్య బాబు ఎలాగ పడిపోతామేమో, అయ్యి ఇలా పడిపోతాం, నాకు తెలుసు, అక్కడ ముళ్ళు ఉన్నాయి తెలుసు. కళ్ళు మూసుకుని వెళ్ళిపో, ఆత్మీయ నేత్రాలు తెరుచుకో, శరీర నేత్రాలు మూసుకుని పో, అద్భుతం నీ సొంతం ఉంది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము లేదు అక్కడ అనడానికి ఉందే అక్కడ అనే రుజువు విశ్వాసం అంటే. హల్లెలూయా. అంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ దేవుడు మీకు కనబడుతున్నాడా? కరెక్ట్గా చెప్పండి, లాజిక్లు వద్దులే, కానీ ఉన్నాడా లేదా? ఎస్, అదే విశ్వాసం, అదే విశ్వాసం. ఇక్కడ ఉన్నది సత్యం, కనబడడం లేదు అనేది కూడా సత్యమే, ఉన్నాడు అనేది అతి అద్భుతమైనటువంటి వాస్తవం. అలాగే మన జీవితంలో కూడా వాగ్దానం ఇచ్చాడా, వాగ్దాన ఫలం అనుభవించేశా. హల్లెలూయా. స్వస్థత, ఇప్పుడు బలహీనంగా ఉన్నావా, నా దేవుడు పొందిన గాయాల స్వస్థత వచ్చేసింది. హల్లెలూయా. వాగ్దాన ఫలం అనుభవించేశాను, ప్రవచన ఫలం అనుభవించేశాను, స్వస్థత అనుభవించేశాను, ఆశ్చర్య కార్యం అనుభవించేశాను. నా దేవుడు సమర్థుడు, ఆయన ఉన్నవాడు. దేవునికి స్తుతి కలుగుగాకండి. ఏం జరిగిందో తెలుసా? మన దేవుని మీద మనకున్న విశ్వాసం, నిరీక్షణ అతీతంగా మనం నిలబెడద్ది. హల్లెలూయా. నీ కన్న తల్లో, నీ కన్న తండ్రో, నీకు భరోసాగా నిలబడి నానబడినోళ్ళో, బంధువులో నీకు నిజంగా సహాయకులుగా ఉంటారో ఉండరో నాకు డౌటే, కానీ నేను సహాయకుడును అని చెప్పినటువంటి దేవుని మాటలో సున్నైనడు పుల్లైనను ఏ దినాన తప్పిపోదు. దేవునికి స్తుతి కలుగుగా. ఆ దినాన ఏ మార్గాన్ని దేవుడు బయలుపరిచాడో ఆ మార్గము గుండా కృతజ్ఞతాపూర్వకంగా దేవుని ఎదుట ప్రవర్తించినటువంటి ప్రతి వారి యొక్క జీవితంలో అద్భుతాలు చూచాం. అలాగే మన జీవితంలో కూడా అద్భుతాలు మనం చూడగలుగుతాం. హన్నా, ఆమెకి దైవజనులు లేడా? ఉన్నారు. ఆమెకి దేవుళ్ళు లేడా? ఉన్నారు. అయినా ఆమెకి ఏం లోటు? పిల్లలు లేరు. అలాంటప్పుడు ఏ రోజైనా దేవునితో వాగ్వాదానికి దిగిందా? పెనిన్న విషయంలో లోక సంబంధంగా ప్రవర్తించిందా? తన దేవుడి దగ్గరికి వెళ్ళింది, మొక్కుబడితో ప్రార్థన చేసింది, కృతజ్ఞతతో వేడుకుంది. చింతలున్నాయి, చింతల్లో దేవుని యందు ఆనందించింది. దేవుడు అద్భుతం చేశాడు, అతీతమైన సమూయేలునిచ్చాడు. ఏం పోయింది? వేళ్ల మట్టుకు పోయింది. అన్నా,
నీవు చూచుచున్న గర్భశోకము, గర్భలేమి ఇక నీకు ఉండదు. వేళ్లలో నుంచి పీకేశాడు దేవుడు. మన దేవుడు ఎంత గొప్పడో తెలుసా? నీ సమస్య వేళ్లలో నుంచి పీకగలడు, వేళ్లలో నుంచి పికిలించగలడు దేవుడు. అందుకే దేవుడు సాదృశ్యంగా ఏం రాయించాడో తెలుసా? శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు అలా వెళ్ళిపోతున్నారంట. అంజూరపు చెట్టుకి పళ్ళు కోసం యేసుక్రీస్తు ప్రభువారు వెళితే ఒక్క ఫలమైనా లేదంట. దేవుడు అన్నాడంట, నువ్వు వేళ్ల మట్టుకు ఎండిపోతూ అన్నాడంట. మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి అసాధ్యం కదా, అది చచ్చిపోవాలంటే కొన్ని రోజులు పడుతుంది కదండి చెట్టు. మళ్ళీ మీరు చేతబడి చేస్తే పొద్దున్న చెట్టు సాయంత్రానికి ఎండిపోయిందండి, ఆ దాఖలాలు మాకు తెలిసండి అనకండి. సైతన్యుడు శక్తిమంతుడు అన్నానా? మళ్ళీ అక్కడికి వెళ్ళకండి. మన దేవుడు సర్వశక్తివంతుడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? వేళ్ల మట్టుకు ఎండిపోతే అల్లిపోతున్నారు. అప్పుడు దేవుడు అన్నాడా, విశ్వాసముతో మీరు మాట్లాడినా, ఇంకో మాట నేను చెప్తున్నాను, విశ్వాసాన్ని ప్రతి సమస్యలో మీరు కనుపరిచిన నీ సమస్య వేళ్ల మట్టుకు ఎండిపోవడం సాధ్యం. దేవుడు అన్నాడు, ఇదిగో ఈ కొండను చూచి సముద్రంలో పడమంటే సముద్రంలో పడిపోతే సముద్రంలో ఉన్న కొండ కనబడద్దండి. మన దేవుడు మహాసముద్రుడు. హల్లెలూయా. నీకున్న సమస్య ఎంతండి? సముద్రంలో ఎస్సకర్రీనవంత ఆయనకి. హల్లెలూయా. నీ సమస్యల సుడిగుండంలో నుంచి నిన్ను అద్దరికి చేరుస్తాడు. సకల ప్రజల ఎదుట సాక్షార్థంగా నిలబడతావు. హల్లెలూయా. నువ్వు దేవునిని బట్టి సంతోషించు. నువ్వు అనుకో, నా దేవుడు నా జీవితంలో అద్భుతం చేయాలి, నేను నా దేవుడి కోసం నిలబడాలి. దేనికోసం నిలబడగలవు నువ్వు? నీకు ఏదైనా ఉంటే నిలబడగలవు. ఏ సాక్ష్యం లేకపోతే ఎలా నిలబడతా? ఇప్పుడు నుంచి అనుకో, నా దేవుడి దగ్గర నుంచి నేను గొప్ప కార్యాలు పొందుకోవాలి. నా దేవుడిని నేను ప్రకటించడానికి, నిద్రడానికి కాదు. మరి అందుకే నిద్రకండి. ఎలా? గొప్ప కార్యాలు. ఎప్పుడు జరిగే గొప్ప కార్యాలు? మన సమస్యను బట్టి కృతజ్ఞతతో వేడుకున్నప్పుడు గొప్ప కార్యాలు జరిగాయి. అంటే ఇప్పుడు మనకు సమస్య రా, నువ్వు సమస్య వస్తేనే అద్భుతం ఉంది. నాకు సమస్య వస్తేనే సాక్ష్యం చెప్పగలను, సమస్య వస్తేనే దేవుని హెచ్చించగలను, సమస్య వస్తేనే అన్యజనుల నోళ్ళకి తాళాలు కప్ప మొత్తం అంతా వేసేసి జేబులు పెట్టుకోగలను. ఏంటి? తాళం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనకి ఎప్పుడు ఏముండాలి? సమస్య. హల్లెలూయా. ఈ సమస్య మనకు కిరీటం ఇస్తుంది. ఏమండి, యోబు అనబడినటువంటి వాడు చింతించేటువంటి పరిస్థితులు ఒక్కటి కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, ఎప్పటికప్పుడు చింతించే పరిస్థితులే. ఒకడు వస్తాడు, నాయనా యజమానుడా, నా ఏలినవాడా, ఎత్తుకెళ్ళిపోయారు. ఏంటి? బర్రెలు. ఇంకొకడు వస్తాడు ఒక చెడ్డ వార్త పట్టుకుని, ఎత్తుకెళ్ళిపోయాడు. ఏంటి? ఒంట్లు. ఇంకొకడు వస్తాడు, చెడ్డ సమాచారం, ఎత్తుకెళ్ళిపోయారు. ఏంటి? గాడిదలు. ఇంకొకడు వస్తాడు, చెడ్డ సమాచారం, అందరూ చచ్చిపోయారయ్యా, ఇళ్ళు వాకలే అన్ని పోయినాయి, సుడిగాలు వచ్చి కొట్టేసింది. సమస్య. ఆ సమస్యలోనే అతడు స్తుతించిన విధానం దేవునికి కంఠహారమైంది. హల్లెలూయా. మనకి సమస్య రావాలి, సమస్యలో దేవుడు స్తుతించడం మొదలు పెట్టాలి. అది దేవుడు అతీతమైన నిర్ణయం మన పక్షంగా తీసుకోవడానికి కారణం అవ్వాలి. నెక్స్ట్ ఏం జరిగింది? శరీరం అంతా సమస్యే, సమస్యే. ఆ సమస్యలో కూడా యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుని పోయిన, యెహోవా నామముకు స్తుతి కలుగును గాక. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడొద్దు. దేవుని వలన ఇంతవరకు మేలు అనుభవించిన మనము ఇక ముందు కీడు అనుభవించతగదా? కీడును బట్టు కూడా నా స్తుతి ఆగము దేవునికి. హల్లెలూయా. సైతానుగాడు తల ఎలా దించుకున్నాడు, మన దేవుడు తల అలా పైకెత్తుకున్నాడు. అప్పుడు ఏం చేశాడో తెలుసా? ఎంతమంది చచ్చిపోయారు? యోబు, నా ఉడిగిపోయిన దేహంలో నుండి కూడా నేను బిడ్డలను ఇవ్వగల సమర్థుండు. నీకెంతగా ముందు ఇచ్చిన బిడ్డలు అందరిని ఇస్తాను, ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా ఇస్తాను. దేశములో నీ కుమార్తెనంత సౌందర్య రాసులు ఉండరు. ఎవరండి ఇంత అందగత్తే? వాళ్ళ నాన్నగారు ఎవరో. అల్లుళ్ళు ఎలా వస్తారు ఇప్పుడు? మా అంగారు మీద అభిమానం పెరిగిపోద్ది అల్లుళ్ళకి. అందగత్తులు కదా. సంబంధాలు ఎవరిని చూసి వస్తారు ఇప్పుడు?
ఎంతగా యాతన పడ్డాడో, శరీరమందు ఎన్ని శ్రమలు అనుభవించాడో, ప్రతి శ్రమయందు దేవుని స్తుతించాడు, ప్రతి శ్రమలోను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ప్రతి శ్రమలోను తన యొక్క గోడును దేవునికి వెళ్ళబుచ్చుకున్నాడు. ఒకానొక సమయం వచ్చింది, దేవాది దేవుడు ఘన కార్యమును పూనుకుంటే నేటి దినాన ఆయన మనకు మాదిరయ్యాడు. ఆ దేవుడే మన దేవుడు. ఆయన ప్రభావం తగ్గిపోలేదు, ఆయన శక్తి సామర్థ్య బల పరాక్రమ ప్రభావ మహత్య మహిమలు కుదించుకుపోలేదు. దేవునికి స్తుతి కలుగ్గాక. ఏదైనా చేయగల దేవుడు మన దేవుడు. ఏం జరిగాయి? ఘనకార్యాలు జరిగాయి. శ్రమ లేకపోతే కిరీటమే లేదు. ఎన్నో శ్రమలు అనుభవించి మనం పరలోక రాజ్యం ప్రవేశించాలి. శ్రమలు అనుభవించడానికి మనం ఏర్పాటు చేయబడ్డాం. దేవుడు మనకిస్తున్న భరోసా ఏంటంటే శ్రమల్లో చచ్చిపోవాలని కాదు, శ్రమలలో నేను మీకు తోడై ఉంటాను, మిమ్మల్ని విడిపించి గొప్ప చేస్తా, నా రక్షణ మీకు చూపిస్తా, అతీతంగా మీ శ్రమలను మూలాల్లో నుంచి లాగుతా, మిమ్మల్ని నా సాక్షులుగా నిలబెడతా. హల్లెలూయా. ఏ సమస్య అయినా రాని పర్లే. డాక్టర్లు పోతారన్నారా? పర్లేదు. ఎంత పరిస్థితి అయినా విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుడు మనకున్నాడు. ఏమన్నా అన్యజనుల్లాగా మనం ఏమన్నా రాళ్ళని రప్పల్ని పూజిస్తున్నామా? మన విశ్వాసము విశ్వసించదగినటువంటి దేవుని పక్షంగా. హల్లెలూయా. ఏదైనా దేవునికి స్తోత్రం. మన పని ఏంటంటే దేవా నిన్ను చూస్తున్నాను, మన పని ఏంటంటే దేవా నిన్ను స్తుతిస్తాను, మన పని ఏంటంటే ఉన్నట్టుగా నీ దగ్గర వేడుకుంటాను, గోడంతా వెళ్ళబుచ్చుకుంటాను, నిన్ను యాచిస్తాను. యజమానుడు తట్టు తన దాసుడు ఎలాగైతే ఆశతో చూస్తాడు, నా యజమానుడు నువ్వు నీ వైపు చూస్తాను. హల్లెలూయా. నీ యొద్ద నుండి లేనిదంటే ఏది లేదు. నువ్వు ఇవ్వనని చెప్పలేదు. నువ్వు నమ్మదగిన దేవుడు. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా అనుగ్రహిస్తావు. హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా పొందుకుంటారు. మీలో ఎవడైనా తన తండ్రి కుమారుడు చేపను అడిగిన ఎడల పామునిచ్చిన అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తారు. అవునా కదా? అబ్బే ఇవ్వలేదండి అని వెళ్తున్నారు ఎక్కడికైనా? లేదు. మత్తయి సువార్తలో ప్రభు అన్నారు, అడుగుడి ఇవ్వబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును, అడుగు ప్రతివాడును పొందును. అడుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, యాచిస్తున్నాం, కృతజ్ఞతాపూర్వకంగా అడుగుతున్నాం. ప్రభువా అప్పుడు చేసిన నీకు కృతజ్ఞతలు ఇప్పుడు చేయ సమర్థుడు నాయన. శరీరానికి శ్రమలు రాక తప్పు. నాకెందుకు ప్రభువా ఇది సంభవించిందని అడగడానికి నువ్వు సరిపో. నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు దేవుని సొత్తు అనే విషయం నువ్వు మర్చిపోకు. హల్లెలూయా. కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, శోధనలు వస్తాయి, అపహాస్యాలు వస్తాయి, అవహేళనలు వస్తాయి. వాటన్నిటిలో మనం చూడాల్సింది దేవుణ్ణి కదండి. సంతోషం అంటే ఏంటో, దుఃఖం అంటే ఏంటో డిఫరెన్స్ ఉందో అది కూడా మర్చిపోయామా? అదేం మర్చిపోలేదు కదా మనం. సంతోషం అంటే తెలుసు, ఇప్పుడు నవ్వుతున్నాం మనం. ఇప్పుడు నేను ఏమన్నా అన్నానంటే మొక్కలు ఏమవుతాయి? దాన్ని ఏమంటారు? విచారం అంటారు. ఖచ్చితంగా మన శరీరంతో ఉన్నాం. అమ్మా ఇక్కడ నిలుచున్న ప్రతి ఒక్కరినే మైకి పెట్టి అడిగితే నాకు ఏ శ్రమ లేదని చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందుకే వ్యసన పడకండి. కొంతమంది తమ జీవితాల్లో ఎదటోళ్ళు చూసి నా బతుకు ఇలాగే ఏడిసింది, నా తోటికోళ్ళ బతుకు చాలా బాగుంది అంటారు. కొంతమంది అంటారు నా బతుకు ఇలాగే ఏడిసింది, నా తోడల్లుడు చూడు ఎంత బాగున్నాడో అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు నా స్థితి ఏంటో, నా గతి ఏంటో నాకు అర్థమవుతలేదు, ఏ బతుకు మా అమ్మ నన్ను ఎలా కన్నాదో మా అమ్మకి తెలియదు. ఖచ్చితంగా ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఎంతమంది ఉన్నాం, నాకే రావాలి జబ్బు అంటే నీ ఉద్దేశం ఏంటి? ఎవరికైనా వస్తే పర్లేదా అంటే ఎలా మాట్లాడతాం మనం? అంటే నువ్వు సేఫ్ జోన్లో ఉండాలి, డేంజర్ జోన్లోకి ఎవరినన్నా గెట్టేలా.
అలాంటప్పుడు దేవుని బిడ్డలు అనిపించుకో. నీకు ఏదొచ్చినా దేవునికి స్తోత్రం, నీకు ఏ బాధ వచ్చినా దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన విశ్వాసం మన దేవుని మీద. హల్లెలూయా. ఆయన ఆషామాషి దేవుడు కాదు. ఆయన మనల్ని ఉద్ధరించే దేవుడు, ఆయన మనల్ని నిలబెట్టుకునే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. ఆయన ప్రేమామయుడు. హల్లెలూయా. చూడండి, మనం హన్నా గురించే కదా మాట్లాడుకుంటున్నాం. వేళ్ల మట్టుకు తీసేసాడండి. హన్నా ఎప్పుడైనా అడిగిందో లేదో తెలియదు, కానీ అడగకుండా 5 బిడ్డలు ఇచ్చాడు. కానీ హన్నా ఎప్పుడు గెస్ చేసిందో లేదో కానీ అంతటి ఘన కుమారుడు పుడతాడని ఎప్పుడు అనుకుని ఉండదు. ఏమనుకుని ఉంటుంది తెలుసా? నాకు గొడ్రాలు అనేటువంటి నింద పోతే చాలు అనుకుని ఉంటుంది. కానీ దేవుడు ఊహకు మించి నిలబెట్టాడు. యెహోషాపాతు రాజు ఎప్పుడు ఆలోచించి ఉండడు ఏ రూట్లో చంపుతాడు, ఏ లైన్లో చంపుతాడని. అద్భుతం ఏం జరిగింది తెలుసా? ఒకరినొకరు చంపేసుకోను వాళ్ళ దోపుడు సొమ్ము దోచుకోవడానికి 3 రోజులు పట్టిందంట. అంటే తన్నితో బూర్లు బుట్టలో పడినట్టు అనమాట. ఎవరో అంటే బూర్లు బుట్టలో పడాలంటే తన్ను అవసరం నీకు, అంతేనా? తన్నితేనే బూర్ల బుట్టలో పడతావు. ఇప్పుడు నీకు తన్ను అనబడే శ్రమ అవసరం. ఇది నేను బూర్లు బుట్టలు ఎత్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. చెప్పండి, శరీరం అన్నాక ఏమొస్తాయి? నాకు వద్దు అనుకుంటే ఏమవుద్ది? ఇంకెక్కువ వద్దు శ్రమ. శ్రమలో ఆనందించి దేవుడు సన్నిధిలో ఆ వేలో మనం ముందుకు వెళితే మూలాల్లోంచి తీస్తాడు, మన నోట నిండా నవ్విస్తాడు, మన ఊహకు మించిన కార్యాలు చేస్తాడు. సకల ప్రజల ఎదుట సాక్షార్థంగా దేవుడు మనల్ని నిలబెడతాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీలు తెలిసి తెలియనట్టుగా ప్రవర్తించారు. దేవుడు సహాయాన్ని కోరుకునేలాగా కోరుకోలేదు, దేవుణ్ణి శోధించారు, దేవుణ్ణి సనిగారు. మరింత తాపకరమైనటువంటి సర్పాలకి, మరణానికి అప్పగింపబడ్డారు. కానీ మనం ఎంతవరకు ధ్యానం చేసుకున్న రాజులు కావచ్చు, రాజు గేటు దగ్గర నివాసం చేస్తున్న మొర్దెకై కావచ్చు, గృహిణి అనబడేటువంటి హన్నా కావచ్చు, అలాగే మన విధవరాలు అనబడేటువంటి ఆ తల్లి కావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కో లైన్లో ఉన్నాయి శ్రమలు. అందరికి ఒకే శ్రమ రాదండి. మనం ఏమనుకుంటాం, మనం ఏ శ్రమలో ఉన్నాం, ఆ శ్రమ మనకి పెద్ద భూతద్దంలో చూసుకున్నట్టు ఎదుటోడి శ్రమ ఇంతే కనబడద్దు మనకి. ఆ ఎదుటోడికి ఏమో వాడి శ్రమ ఎంత, నీ శ్రమ ఎంత కింద కనబడద్ది. ఎవరోకున్న శ్రమలు వాళ్ళకి ఉన్నాయి. కొన్ని శ్రమలు బహిరంగంగా కనబడిపోతాయి, కొన్ని గోప్యంగా ఉంటాయి. నలుగుళ్ళు మాత్రం అందరికీ ఉంటాయి. కొంతమంది చూడండి, నలిగిపోతున్నాను, విరిగిపోతున్నానే, చేయలేకపోతున్నానే అంటారు. కొందరు లోపలే నలిగిపోతారు, లోపలే విరిగిపోతారు. ఒకడు చెప్పుకుంటాడు, ఒకడు చెప్పుకోడు. అర్థమైందా? ఇలాంటి పెద్ద ప్రమాదం ఉండవదు. కానీ ఏది ప్రమాదమో తెలుసా? దేవుడి దగ్గర వ్యవహారం కరెక్ట్గా లేకపోతే చాలా ప్రమాదం. దేవుని దగ్గర వ్యవహారం కరెక్ట్గా లేకపోతే మనం అనుకోవచ్చు, అబ్బే ఏం లేదు, ఏమీ లేదు. నేను ఇందాక చెప్పాను, ఏమీ లేదు, తెలిసి తెలిసి చేయమండి. మనం ఇశ్రాయేలీలు చేసినట్టుగా తెలిసి తెలిసి చేస్తాం మనం. తెలిసి తెలిసి చేయం, ఫ్లోలో వచ్చేస్తూ ఉంటాయి. అంతవరకు ప్రార్థన అయిపోయిన ఫ్లోలో ఏదైనా సమస్య వచ్చిందంటే ఏమొస్తుంది? ఫ్లోలో బుర్ర బద్దలు కొట్టేసుకోవాలనిపించేస్తుంది నాకు అంటాం, గోడకేసి బాధేసుకోవాలనిపించేస్తుంది అంటాం, ఇక నా వల్ల కాదు ఇలాగా అంటాం, నేను ఇక చేయలేను అంటాం, చివరికి చచ్చిపోతే బాడు అంటాం. ఇది కూడా దేవుడి ఎదుట సరైనటువంటి విధానంలో మనం ఏం చేయలేనట్టు, ప్రవర్తించలేనట్టు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? లిమిట్లో ఉండాలి. నీ లిమిట్లో నువ్వు ఉండాలి. మనకు అన్నీ తెలుసు కదా. పక్కింటోడు గొడవకి ఎంత మట్టుకు వెళ్ళాలి అంత మట్టుకు వెళ్ళాలి, భార్య భర్తలు గొడవకి ఎంత మట్టుకు వెళ్ళాలి అంత మట్టుకు వెళ్ళాలి. అయితే లిమిట్స్ తప్పామంటే ఇద్దరు కలిపి మనల్ని వేసేస్తారు కొన్ని రోజులకి. అంటే ప్రతిదానికి లిమిట్ ఉందా? ఇప్పుడు దేవునికి మనకి లిమిట్ ఉందా లేదా? ఎలా వ్యవహరించాలో దేవునితో అలా వ్యవహరించకపోతే తేడా వస్తుంది. అందుకని మనం మాటను జాగ్రత్తగా ఉండాలి. ఏముండాలి? పిల్లల మీద కోపం వచ్చి నిన్ను అమ్మోరు తల్లి మెంగా అంటారు ఒకరు. విన్నాను నేను.
నాకు తెలియకడితే నా మూర్తులు మింగాల అంటే ఆ మూర్తులు ఉందని నీకు తెలిసి విశ్వాసం. దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ నీకు విశ్వాసం ఆ మూర్తులు మాత్రం ఉందో మింగేద్ది. అద్భుతం ఏంటంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం పిల్లల్ని కాపాడండి ప్రార్థన చేస్తాం. ఒక సందర్భం రాగానే నిన్ను మింగ అంట. ఎవరండి ఇళ్ళు దేవుని బిడ్డలో. కొంతమంది ఏమో భర్త కోసం ప్రార్థన చేస్తాం. నువ్వు మారవని నాకు తెలుసు, నువ్వు ఎప్పటికీ మారవు, నీ బతుకంతే నాకు తెలదనుకుంటున్నావా అంటే ఒక్కసారిగా చెలరేగిపోతాం. బాప్తీసం తీసుకున్నాం కానీ చెలరేగిపోయేటువంటి అనుభవాలు పరిస్థితులు మనలో ఏముంటాయి అనుకుంటాం. ప్రభువా నేను చాలా జాగ్రత్తగా ఉండాలి నాయన, నీ వాక్యాన్ని బట్టి అర్థమైపోతుంది ఇలా ఉండకూడదు. కాస్త అలాగెళ్ళగానే సైతాన్ గడు కనిపెట్టుకుని కీయిస్తాడు. ఎవరికే? నువ్వు ఎవరినైతే అనకూడదు అనుకున్నావో వాళ్ళకే కీ చదివితే ఇలా ఆ తర్వాత అంత అయిపోయాక వణుకొచ్చేద్ది నీకు. ప్రార్థన చేసుకోవాలి, అనకూడదు అనుకున్నాను అనేసాను. మరి ఇదే లిమిట్స్లో ఉండడం అంటే. లిమిట్స్లో ఉండడం అంటే ఏంటి? ఇప్పుడు మాట చెప్పనా, నిద్రపోకూడదు ఇక్కడ అంటే ఓ మాట చెప్తాను అర్థం అవడానికి. నిద్రపోకూడదా? పాశ్రమ గారు ఏమి నిద్ర వద్దు అంటున్నారా? మీకు శరీరం ఆగుద్దా? శ్రమ ఇది ఒక శ్రమ కదా. అలాగే వెళ్తారా? వెళ్ళేటప్పటికి పాశ్రమ గారు చూస్తే మీకు ఏమవుద్ది? బాధేద్దా? ఆ బాధ పడకుండా ఉండాలంటే నిద్రని ఎవరు ఆపుకోవాలి? లిమిట్స్లో ఎవరు ఉండాలి? లిమిట్ తప్పితే నీకు ఎలా ఉంటుంది? నువ్వేమైపోతావు లిమిట్ తప్పితే? ఒక చెడ్డ ముద్ర పడిపోద్దా మాకు? వస్తారు కానీ నిద్రపోతూ ఉంటారు అని అనుకుంటావా లేదా? నిన్ను నువ్వు అణుచుకుంటే నాతో నువ్వు పడొచ్చా? అలాగా పడొచ్చా? మధ్యలో మన సమయం వ్యర్థమవుద్దా? నీ లిమిట్స్లో నువ్వు ఉండాలి కదా, అవునా కదా? ఉండాలా ఉండక్కర్లేదా? అలాగే ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటే సిగ్గుపడక్కర్లేదు, మేలు మాత్రమే అనుభవించవచ్చు. మన లిమిట్లో దేవుని చిత్తానుసారంగా మనం ఉంటే దేవుని యొద్ద నుండి మనం సంతోషపడేటువంటి అనుభూతులు పొందుతాం తప్ప దుఃఖపడేటువంటి అనుభూతులు మనకు ఉండవు. లిమిట్స్ ఉంటాయి, ప్రతిదానికి లిమిట్స్ ఉంటాయి. అర్థమైందా? లిమిట్ అంటే ఏంటో తెలుసా? మీరు అక్కడ కూర్చోవాలి, నేను ఇక్కడ కూర్చోవాలి, అంతేనా? మీరు అందరినీ ప్రేమిస్తున్నాను పాస్టర్ గారు పక్క తప్పుకుంటే ఇక్కడ కూర్చుంటాను అన్నారు అనుకో, మీరు ఎలా ఉంటుంది చెప్పు. పాస్టర్ అమ్మగారు కొంచెం పక్క తప్పుకోండి, మీరే ఇక్కడ కూర్చోండి అమ్మగారు, నేను ఇక్కడికి వచ్చి కూర్చుంటాను అన్నావు అనుకో, ఎలా ఉంటుంది? సత్యవతి గారు కరెక్ట్ పదం చెప్పారు, అసహ్యంగా ఉంటుంది. కానీ మనం ధ్యానం చేసుకున్న దాంట్లో దేవుడు ఇచ్చినటువంటి మన్నా అంట సవి సారం లేదంట, అసహ్యం కలిగిందంట వీళ్ళకి. ఎవరు కరెక్ట్? ఏమనింది? సవి సారము లేని మన్నా మాకు అసహ్యమాయను అంటే మన్నా అంటే దేవుని వాక్యం. ఏమైంది వీళ్ళకి? అసహ్యమైంది. ఇప్పుడు లిమిట్స్లో లేకపోతే అసహ్యం ఎవరికి అవుద్ది? ఇప్పుడు నువ్వు నిద్రకూడదు, వచ్చి నువ్వు రాత్రి ఇంట్లో నిద్రపోవాలి, ఇక్కడికి వచ్చి మా ముందు ఇలా నిద్రకూడదు. ఇప్పుడు అసహ్యం ఎవరికైంది? అయిందా లేదా? అసహ్యం. దేవుడు మనయందు సంతోషిస్తే మనయందు దేవుడు ఘనకార్యాలు పూనుకుంటాడు. దేవుడు మనయందు అసహ్యపడితే మనకు ఏమొస్తాయి? లెంపకాయలు తప్పు. ఇప్పుడు చెప్పండి బిడ్డలారా, ఎవరి చేతుల్లో ఉందంతా? మన చేతుల్లో ఉంది. ఎంత ఈజీగా చెప్పనా మన చేతుల్లో ఉండడానికి? నీ వంటగరిటి నీ చేతుల్లో ఉండడం ఎంత వాస్తవమో, నీ ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి నీ చేతుల్లో ఉండడం అంత వాస్తవం. నీవు అద్భుతాలు పొందుకోవడం నీ చేతుల్లోనే ఉన్నది అనడం అంత వాస్తవం. నువ్వు స్వస్థత పొందుకోవడం నీ చేతుల్లో ఉన్నది అనడం అంత వాస్తవం. శ్రమలో నీవు కిరీటాన్ని ధరింపజేయబడడం అంతే వాస్తవం. ప్రతిది నీ చేతుల్లోనుంది. నీ సేవకుని చేతుల్లో లేదు, నీ దేవుని చేతుల్లో లేదు, నీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు చెప్పు, మందిరానికి రావడం ఎవరి చేతుల్లో ఉంది? సహవాసములో ఉండడం ఎవరి చేతుల్లో ఉంది? వాక్యం వినడం వినకపోవడం ఎవరి చేతుల్లో ఉంది? నువ్వు నిద్రపోవడం మేలుకొని ఉండడం ఎవరి చేతుల్లో ఉంది? ఒక్క మాట చెప్పే చివరగా, నిద్రపోతే మేలా
మెలకుగుంటే మేలా? అందుకే దేవుడు ఎప్పుడు మెలకువగా ఉండుడి అన్నాడు. హల్లెలూయా, దేవుడికి స్తుతి కలుగుగాక. ఎక్కడికి వచ్చినా కూడా నువ్వు ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. వాక్యం కొరకు ఆతృతతో ఉండాలి. తన కుమారుడు తన్ను రొట్టెనడిగితే రాతినిచ్చినా, చేపనడిగితే పామునిచ్చినా, మీరు చెడ్డవారై ఉన్నను మీ పిల్లలకు మీరు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి నిశ్చయముగా మీకు మంచి ఈవులను ఇచ్చును. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏమని పోలుస్తున్నాడు తెలుసా మనల్ని? మంచోళ్ళు అన్నాడా చెడ్డోడు అన్నాడా చెప్పండి. మరి మీరెందుకు నేను చాలా మంచోడిని అంటారు? కొంతమంది అంటారు వైట్ పేపర్. నేను అంటాను నల్ల అక్షరాలు కనబడిపోతున్నాయి బాగా. ఎవరో వైట్ పేపరో కాదమ్మా, మనకు తెలియక అలా అనుకుంటాం. ప్రభువేం చెప్తున్నాడు? మంచి వారలారో అన్నాడా? ఇక్కడ ఏమన్నాడు? ఇప్పుడు చెప్పండి ఫిక్స్. నీ మట్టుకు నువ్వు మంచోడు అనుకుంటున్నావా? దేవుడు ఏమన్నాడు? నీ మట్టుకు నువ్వు మంచిదాన్ని అనుకుంటున్నావా? దేవుడు ఏమన్నాడు? పోనీ నా దగ్గర రండి, నా మట్టుకు నేను మంచిదాన్ని అనుకుంటున్నానా? దేవుడు ఏమన్నాడు? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలు అడిగినప్పుడు మీరు వారికి మంచి వాటిని అనుగ్రహిస్తారు. మీ పరలోకపు తండ్రినైనా నేను మీ వలె చెడ్డవాణ్ణి కాదు, మంచివాణ్ణి. నా పిల్లలైన మీకు నేను అనుగ్రహించేవన్నీ మంచివలే. ఎంతకంటే భరోసా ఎవరిస్తారు చెప్పండి? మనం చెడ్డోళ్ళు అని తెలిసి కూడా ఆయన అంటున్నారు, నేను మీకు మంచిగా చేస్తాను. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. మంచివాడు మంచిగా చేస్తాడు. మన దేవుడు మంచివాడు, చాలా మంచోడు, చాలా చాలా మంచోడు. నేను నమ్మినా నా యేసుడు చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నాకు దొరికిన నా యేసుడు. ఆ మంచోడు దగ్గరికి వద్దాం. హల్లెలూయా. ఆ మంచోడు మాటలు విందాం. హల్లెలూయా. మంచి చేసే దేవుడికి లోబడదాం. హల్లెలూయా. చెడ్డవారైనా మంచి చేసే మహానుభావుడు ఆ మంచోడు. చెడ్డవారమైన మనకెప్పుడు మంచి చేయడానికి సంసిద్ధుడు. హల్లెలూయా. ఆయన అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక స్వస్థత కార్యాలు జరిగిస్తాడు. శరీర రుగ్మతల్లో నుంచి శ్రమల్లో నుంచి మనల్ని నిలబెడతాడు. ఆయన యొద్ద నుండి అద్భుతమైన అద్భుతాలు పొందుకుంటాం. ఆయన కొరకు సాక్షార్థంగా నిలబెడతాం. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక.